जगदंब विश्व हिंदू परिषद बजरंग दल इचलकरंजी बजरंग दल जय श्री राम बजरंग बजरंग इस देश का बल बजरंग दल बजरंग दल जय श्री राम जय श्री राम बजरंग दल छत्रपति शिवाजी महाराज की जय बजरंग दल जय श्री राम बजरंग दल जय श्री राम बजरंग दल जय श्री राम बजरंग दल बजरंग दल इस देश का बल बजरंग दल बजरंग दल जय श्री राम जय श्री राम बजरंग दल छत्रपति शिवाजी महाराज की जय बजरंग दल जय श्री राम बजरंग दल जय श्री राम जय श्री राम बजरंग दल जय श्री राम ఈ పీపీటీ మీకు నెట్లో దొరుకుతుంది. ఎవరికైతే జీమెయిల్ అకౌంట్ ఉందో, జీమెయిల్ మెయిల్ ఐడి ఉంటుందిగా, జీమెయిల్ మెయిల్ ఐడి ఉన్న వాళ్ళకి నా పేరు గుర్తుందా? ఏం పేరు? మహేష్ డేగలా అని మీరు టైప్ చేస్తే ఈ పీపీటీ ఫోటో ఇది ఉంటుంది, దాన్ని మీరు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మళ్ళీ కొత్తగా దీన్ని ఫోటో తీసుకోవాల్సిన అవసరం అట్లా ఏం లేదు. ఓకేనా? ఈ ట్రైనింగ్ స్టార్ట్ అయ్యే ముందు ఆల్రెడీ నెట్లో అప్డేట్ చేసి వచ్చాను. క్లియర్? సో డైరెక్ట్గా గూగుల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మ్యాక్సిమం వినండి, వింటే చాలా హ్యాపీగా ఉంటుంది, నాకు హ్యాపీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టీజ్. యా, హెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ పదం మనం చాలా చోట్ల విని ఉంటాం. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఉన్న మనమంతా రెండు విషయాల మీద ఎక్కువ ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఒకటి హెల్త్, రెండు వెల్త్. హెల్త్ అంటే ఆరోగ్యము, వెల్త్ అంటే సంపద. ఎస్ ఆర్ నో? నిన్నటి నుంచి
ఆరోగ్యం గురించి మాట్లాడలేదు, సంపద గురించి మాట్లాడుతూ వచ్చాం. ఈరోజు మాత్రం ఆరోగ్యం గురించి మాట్లాడదాం. మనం రోజు తినే ఆహారంలో రకరకాల పోషక పదార్థాలు మనకు అవసరం. చిన్నప్పుడు 7, 8వ తరగతి బుక్స్లో మనం చదువుకుంటాము, సమతుల్యకరమైన సమృద్ధికరమైన ఆహారం తీసుకుంటే మనం హెల్తీగా ఉంటామని. చేశారు. సమతుల్యకరమైన సమృద్ధికరమైన ఆహారం ఏంటంటే మనం రోజు తినే ఆహారంలో కాయగూరలు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసకృతులు, పాలు, పండ్లు అన్నీ ఉంటే ఆ ఆహారము సమతుల్యకరమైన సమృద్ధికరమైన ఆహారం అవుతుంది. అదే మనం కొంచెం ఏమంటారు కెమిస్ట్రీ లేక మనం వెళ్ళి చెప్తే కొంచెం సైంటిఫిక్ వర్డ్స్ మనం యూజ్ చేస్తే మనం రోజు తినే ఆహారంలో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియన్స్, బీటా కెరోటిన్స్, ఫైబర్స్, తక్కువ పాలలో ఫ్యాటు ఇవన్నీ మనకుంటే మనం తినే ఆహారం సమతుల్యకరమైన సమృద్ధికరమైన ఆహారం అవుతుంది. ఎస్ఆర్ నో? ఒప్పుకోరా? కార్బోహైడ్రేట్స్ కూడా కార్బోహైడ్రేట్స్ మర్చిపోయానేమో అనేసి. ఓకే, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటోన్యూట్రియన్స్, బీటా కెరోటిన్స్, ఫైబరు, తక్కువ పాలలో ఫ్యాట్ అది కూడా మనకు అవసరమే. ఫ్యాట్ కూడా మనకు అవసరమే, బట్ నాట్ హై అమౌంట్. తక్కువ పాలలో ఫ్యాట్ ఇవన్నీ ఉంటే మనం హెల్తీగా ఉంటాం. ఫస్ట్ ఇవన్నీ ఉండాలంటే మన పర్సు ఒప్పుకోదు. అర్థమవుతుందా? అంటే డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది. ఓకే, నేను మీకు ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నా అంటే మనం తినే ఆహారంలో సప్లిమెంట్స్ ఏవైతే లోపిస్తాయో అప్పుడు మనము ఇలాగ తీసుకోవాల్సి వస్తుంది. ఎలాగా మందులే ఆహారంగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. డెఫినెట్గా మనకు అనిపిస్తూ ఉంటుంది ఎందుకని ఆహార పదార్థాల్లో పోషక పదార్థాలు తగ్గుతున్నాయి. గమనించండి, ఎవరైనా సైన్స్ స్టూడెంట్స్ని అడగండి, మీకు తెలుస్తుంది. గడిచిన 40 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఆహార పదార్థాల్లోని పోషక పదార్థాల శాతం అదే భూమిలో అదే ఏరియాలో పండించేటివైనా సరే వాటిలో నిజంగా మనకి ఏదైతే ఒరిజినల్ డెరివేటివ్స్ దొరకాలో అవి మనకు మిస్ అవుతున్నాయి. అంటే మనకి ఏవైతే పోషక పదార్థాలు దొరకాలో అవి మనకు మిస్ అవుతున్నాయి. ఎస్ఆర్నో? దీనికి పెద్ద చదువులు చదివక్కర్లేదు. మనకి ఏమేమంటే పంటను మార్చకపోవడం వల్ల, ఎక్కువ పెస్టిసైడ్స్ వాడడం వల్ల, భూమి యొక్క కండిషన్ వల్ల, అంతేకాదు మనం హైబ్రిడ్ మీద అలవాటు పడ్డాం. హైబ్రిడ్ ఫాస్ట్ అయిపోవాలి ఏదన్నా కానీ. సో వీటి వల్ల మనకు పంటలో పోషక పదార్థాల యొక్క వాల్యూస్ తగ్గిపోతున్నాయి. వీటితో పాటు మనం పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత దాన్ని మనం స్టోర్ చేసే విధానం కూడా ఎక్కడి నుంచి వస్తుందండి? మనకు పంట ఎక్కడో రైతు పండిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఏషియాలో బిగ్గెస్ట్ టమోటా మార్కెట్ మదనపల్లి నుంచి వైజాగ్ టమోటా రేపు పొద్దునకి వచ్చేస్తుందా? నో. ఎన్ని రోజులు టైం పడుతుంది? 2 days 3 days. ఎస్ఆర్నో? సో సంథింగ్ అక్కడి నుంచి మార్కెట్ నుంచి ఇంటికి వచ్చి మనం వండేకి ఇంకొక 1 day. అవునా కదా? అంటే పంట తీసుకున్న తర్వాత మనం కూర వండడానికి ఉపయోగించే లోపల అందులో ఏవైతే పోషక పదార్థాలు దొరకాలో అవి మళ్ళీ కొంచెం తగ్గిపోతున్నాయి. ఎస్ఆర్నో? వీటితో పాటు బిజీ లైఫ్, మనకు పాస్ట్ లైఫ్ పోషక పదార్థాలు అన్నీ ఉన్నాయా లేదని మనం చూడము. గబగబా వండేసామా, ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామా, స్టోర్ చేసామా, దాన్ని మళ్ళీ తిన్నామా, అయిపోయిందా? ఎస్ఆర్నో? అంటే ఫ్రెష్ మనం చూడడం లేదు, ఫ్రెష్నెస్ మనం చూడడం లేదు. వీటన్నిటి కారణం వల్ల మన పరిస్థితి ఏమవుతుందంటే నిజమైన పోషక పదార్థాలు మనకు దొరకడం లేదు. మనం అనుకుంటుంటాము, అరే ఒక విటమిన్ తగ్గితే ఏమవుద్ది, ఒక్క మినరల్ తగ్గితే ఏమవుతుంది, ఒక్క యాంటీ ఆక్సిడెంట్స్ తగ్గితే ఏమవుతుంది, ఒకే ఒక ప్రోటీన్ కదా తగ్గితే ఏమవుతుందని చెప్పేసి. ఫ్రెండ్స్, చిన్న ఒకే ఒక్క పోషక పదార్థాలు వీటిని అత్యల్ప మోతాదులో మనం తీసుకోవాల్సినటువంటి మనం చెప్పొచ్చు అనమాట. కొన్ని రకాల వైటమిన్స్, కొన్ని రకాల మినరల్స్, ఎక్స్పెషల్లీ ట్రేస్ ఎలిమెంట్స్ గురించి మాట్లాడతా, మినరల్స్ గురించి మాట్లాడతా. ఒక్క మినరలే బట్ బాడీలో చాలా పెద్ద ప్రభావం చూపిస్తుంది. ఈవెన్ హార్ట్ ప్రాబ్లం రావడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి ఒక్క మినరల్ మిస్ కావడం వల్ల. ఇలాగే ఒక్క విటమిన్ మిస్ కావడం వల్ల చాలా పెద్ద ప్రమాదాలకు గురి కావాల్సి వస్తుంది. దీనివల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తుంది. దీని నుంచి మనం బయటకు పడేయడానికి మనము కాయగూరలు, ఆకుకూరలు మనం ఎక్కడ పండిస్తున్నాము? పొలంలో పండించి పెస్టిసైడ్ స్ప్రే చేయకుండా పూర్తిగా వంటంతా కూడా స్టీల్ పాత్రలో కాకుండా మనం మట్టి పాత్రలో వండుతుంటే ఇవి మనం వాడాల్సిన అవసరం లేదు. వాడుతున్నామా? లేదు. సో వాడుతున్నాము. నిజంగా అన్నం పప్పు తింటున్నాము అంటే లేదు, అన్నం పిప్పి తింటున్నాం, దాంట్లో పోషక పదార్థాలు మనకు పూర్తిగా దొరకడం లేదు, పిప్పి వేస్టేజ్. బట్ నిజమైన పోషక పదార్థాలను మనకు అందించడానికి వెస్టేజ్ కంపెనీ ఆయుర్వేదిక్ సప్లిమెంట్స్ని మనకు అందిస్తోంది. సో ఈ సప్లిమెంట్స్ ఇవి మందులు కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ కాదు. ఎందుకంటే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అడుగుతారు, సార్ ఈ రోగానికి ఏం వాడాలా, ఈ రోగానికి ఏం వాడాలా అనేసి.
బాగా గుర్తుపెట్టుకోండి, వీఆర్ నాట్ డాక్టర్స్, మనం డాక్టర్స్ కాదు. అర్థమవుతుందా? సో మనం అమ్మేది ఏమంటే సప్లిమెంట్స్, పోషక న్యూట్రిషన్, పోషక పదార్థాలు. ఓకే, అందులోనూ మనకు కొన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్ కూడా మన దగ్గర ఉన్నాం. భారతదేశంలో కొన్ని వందల సంవత్సరాల నుంచి గృహవైద్యంగా ఏవైతే వాడుతున్నామో వాటిని మనకు ఇంట్లో దీనికి ఏమీ లైసెన్స్ అవసరం లేదు. ఏది ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్, ఆయుష్ అంతేలో మనకు దొరికే ప్రొడక్ట్ అలాంటివి ఇస్తున్నాం. బట్ ఇవేవి మెడిసిన్స్ కాదు. మళ్ళీ చెప్తున్నా, వీఆర్ నాట్ డాక్టర్స్, సప్లిమెంట్స్. రోగం వచ్చిన తర్వాత వాడేది మెడిసిన్, రోగం రాకుండా ముందు జాగ్రత్త చర్యగా వాడే సప్లిమెంట్, రోగం వచ్చిన తర్వాత మెడిసిన్స్తో కలిపి వాడేది సప్లిమెంట్. ఇంకా కొంతమంది అడుగుతారు, సార్ ఇది వాడుతున్నారు కదా, మరి ఎన్ని రోజుల లోపల మానేయమంటారు, ఎన్ని రోజుల్లో బాగా అయిపోతుంది? గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ ఇచ్చే డాక్టరే ఇన్ని రోజులకు బాగా అవుతుందని చెప్పలేడు. ఎస్ సార్. ఇక్కడ ఎవరో ఒక మేడం ఉన్నారా, ఐ థింక్ ఈరోజు మార్నింగ్ నాతో ఒక లేడీ మాట్లాడారు నోని గురించి. ఉన్నారు ఎక్కడ మేడం? ప్లీజ్ స్టాండప్. నోని ఇచ్చాను కరీంనగర్ నుంచి వచ్చాను అని చెప్పేసి, ఎవరికో ఒక అనాథాశ్రమం, కొంతమంది ఫ్రెండ్స్ అంతా కలిసి ఫేస్బుక్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఎవరికో అనారోగ్యంగా ఉండే వాళ్ళకి అందరూ డబ్బు కలెక్ట్ చేస్తూ ఉంటే, నేను డబ్బు ఇవ్వను, నేను ప్రొడక్ట్ ఇస్తాను అనిందంటే ఇవిడ. ఈమె ఇచ్చిన నోని 65 సంవత్సరాలు 70 సంవత్సరాల ఏజ్ ఉంటే అతనికి చాలా హెల్ప్ఫుల్ అయ్యేసి, సో అతను కాల్ చేసి చెప్పాడమ్మా, డబ్బు ఎంతో మంది ఇస్తారు కానీ నాకు ఆరోగ్యాన్ని తిరిగి ఇచ్చినావు, నీ వల్ల నేను నడుస్తున్నాను అనేసి. అర్థమవుతుందా? నీ వల్ల నేను నడుస్తున్నాను, నడిచే ఇది కూడా లేదు. ఉన్నారా లేడీ? ఈరోజు మార్నింగ్ డిస్కస్ చేశారు నాతో మాధవి గారు. ఓకే, మోస్ట్లీ టీ తాగి బయట ఉంటున్నారు ఇంకా. ఓకే, సో ఇలాగా ఈ సప్లిమెంట్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి, మెడిసిన్ కాదు. ఓకే 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 అయినా 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 గుండె గురించి మనం మాట్లాడితే 3 ముఖ్యమైన అవయవాల గురించి మనం మాట్లాడాలా. బ్లడ్, హార్ట్, బ్లడ్ వెజల్స్, రక్తనాళాలు. కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. దమనులు, సిరలు. ఇన్నారా ఇది ఎక్కడన్నా కానీ? ఎస్, గుండె నుంచి శరీరంలోని అన్ని భాగాలకు రక్తం సరఫరా చేసేటివి మనకి, అవునా? చెడు రక్తాన్ని శరీరాల నుంచి గుండెకు చేర్చేది, మంచి రక్తాన్ని, ఆక్సిజన్ సహిత రక్తాన్ని గుండె నుంచి శరీరంలోని కణకణాలకి చేరడానికి హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పుడో తల్లి కడుపులో పిండం తయారయ్యేటప్పుడు కర్ణికా జఠరికా కుహరాల్లో లయబద్ధాలు లబ్ డబ్ అని స్టార్ట్ అవుతుంది. మరి ఎప్పటి వరకు ఆ గుండె కొట్టుకుంటుందంటే, మనం నిద్రపోయినా, మనం మేల్కొన్నా, మనం నడుస్తున్నా, మనం పరిగెత్తినా అది మాత్రం పనిచేస్తూనే ఉంటుంది. మనం రెస్ట్ తీసుకోవచ్చు, బట్ అది మాత్రం రెస్ట్ తీసుకోదు. అది రెస్ట్ తీసుకుంటే మనం గోడెక్కుతాం. గుండె రెస్ట్ తీసుకుంటే మనము గోడెక్కుతాం. కొంతమందికి దండలు పడతాయి, కొంతమందికి దండలు పడవు. ఓకే, సో హార్ట్ అనేది చాలా మనిషికి చాలా ముఖ్యమైన, అతి ముఖ్యమైన అవయవం అని నేను చెప్తాను. మీరేమంటారు? అవునా? ఎక్కడో పాత సినిమాలో ఈ డైలాగు విన్నాను, ఇతని హృదయం చాలా మంచిది అనేసి. ఓకే, ఇలా అంటే ఇంకా బాగుంటుందేమో. ఇతని హృదయం చాలా ఆరోగ్యకరమైనది అంటే మనందరికీ ఆరోగ్యకరమైన గుండె ఉంటే చాలా మంచిది. చాలా రకరకాల కారణాల వల్ల, ఫుడ్ హ్యాబిట్స్ వల్ల, వంట నూనెలు తిరిగి వాడడం వల్ల, కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉండడం వల్ల గుండె జబ్బులు ఎప్పుడు వస్తాయంటే తెలియదండి. ఎప్పుడు పోతుందంటే పోయిన తర్వాత మాత్రమే పోతుంది. సార్, గుండె జబ్బు సడన్గా, ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫ్రెండ్ని కలవాలనుకున్నాను, విజయవాడ వచ్చాను. సడన్గా ఫ్రెండ్ కాల్ చేశాడు, సారీ మామ, ఈరోజు అనుకోకుండా నాన్నకు హార్ట్ అటాక్ వచ్చింది, అందుకే రాలేకపోయాను. అంటే అది అనుకోకుండా టపాన్ వస్తుందా? ఆలోచించండి, వస్తుందా? లేదు. శరీరంలో 2-3 సంవత్సరాలు రక్తనాళాల్లో ఫ్యాట్ పేరుకొని ఒక్కసారిగా బయటపడింది. బయటపడినప్పుడు మనకు తెలిసింది. నేను మనల్ని అడిగేది ఏమంటే, మనందరికీ రక్తనాళాలు ఉన్నాయి. ఎస్ఆర్నో? బ్లడ్ పంపింగ్ జరుగుతుంది. ఎస్ఆర్నో? క్లియర్గా పంపింగ్ అవుతుందా? తెలియదు. ఎప్పుడు తెలుస్తుంది? ఎంతమంది ఇక్కడ గోబీ మంచూర్లు, చికెన్లు, మటన్లు ఇలాంటివన్నీ తినడానికి ఇష్టపడతారు? క్యాన్ యూ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్? ఎస్. ఆర్ యూ హెల్దీ? ఎస్. రీసెంట్గా సినిమాలో ఒక డైలాగ్, భరతను నేను సినిమాలో ఒక డైలాగ్ మహేష్ బాబు చెప్తాడు, సార్ మా ఫ్రెండు మీరు వేసే ఫైన్ల వల్ల 1 నెల జీతం పోయిందని బాధపడుతున్నాడు అంటే,
అతను అంటాడు, ఒక నెల ఏముంది, ఒక 4-5 నెలలు కష్టపడితే మళ్ళీ ఆ జీతం నుంచి రికవర్ కావచ్చు, కానీ రాంగ్ రూట్లో పోవడం వల్ల ఆయన చనిపోతే ఆయన పరిస్థితి ఏంటి అనేసి, వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అనేసి. ఎస్ ఆర్ నో? సో హార్ట్ కూడా అంత అతి ముఖ్యమైన అవయవం అని నాకు అనిపిస్తుంది. హార్ట్ను మనం చాలా బాగా కాపాడుకోవాలి. ఎస్ ఆర్ నో? ఎస్, థ్యాంక్స్. మరి గుండె జబ్బుల గురించి మనం మాట్లాడితే ప్రపంచం సర్వే ఏం చెప్తుందంటే, ఇండియాలో చాలామంది చనిపోతున్నది ఒకే ఒక ప్రాబ్లంతో. ఏం ఆ ప్రాబ్లం అంటే మాల్ న్యూట్రిషన్, అంటే సరైన పోషక పదార్థాలు లేకపోవడం వల్ల, ఆహారం సరిగా తీసుకోలేకపోవడం వల్ల ఆకలితో చనిపోతున్న దేశాల్లో చాలా ఉన్నాయి. అందులో ఇండియాలో ఎక్కువ మంది చనిపోతున్నది ఓన్లీ ఫుడ్ లేక. అర్థమవుతుందా? మరి సెకండ్ ఏమంటే హార్ట్ ప్రాబ్లం. ఇది నేను చెప్తున్నది కాదు, హార్ట్ కేర్ ఫౌండేషన్ ఇండియా వాళ్ళు చెప్పేది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 2030లో ఈరోజు జరుగుతున్న ఇండియాలో జరుగుతున్న డెత్తుల్లో 35% మరణాలు కేవలం గుండె జబ్బుల నుంచి మాత్రమే వచ్చే ఆస్కారం ఉందని చెప్తున్నారు. లాస్ట్ 40 ఏళ్ళలో గుండె జబ్బులు 3 రెట్లు పెరిగాయని చెప్తున్నారు. అంతేకాదు ఫ్రెండ్స్, 2015కి జరిగినది 62 మిలియన్ పీపుల్స్ ఇండియాలో గుండె జబ్బులతో బాధపడుతున్నారు. ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు చెప్పిండేది, WHO ఇండియా వాళ్ళు చెప్పిండేది. ఇలాగా. కానీ మెయిన్ థింగ్ ఏం తెలిసిన, హార్ట్ ప్రాబ్లమ్ని 80% పైన ప్రివెంట్ చేయొచ్చు. అకార్డింగ్ టు ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ WHO, 80% ఆఫ్ ప్రీమెచ్యూర్ హార్ట్ డిసీజ్ ఈజ్ ప్రివెన్షబుల్. మనం ముందుగా జాగ్రత్తగానే తీసుకుంటే 80% గుండె జబ్బులను రాకుండా కాపాడుకోవచ్చు. దీనికి ఒకటే, ఆరోగ్యకరమైన హృదయాన్ని, గుండెను మనం పెట్టుకోవడమే. ఏంటి? ఆరోగ్యకరమైన గుండెను మనం పెట్టుకోవాల్సిందే. హార్ట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గాన్ ఇన్ ద బాడీ. ద బాడీ కెనాట్ ఫంక్షన్ ప్రాపర్లీ వితౌట్ ఏ హెల్దీ హార్ట్. ఆరోగ్యకరమైన గుండె లేకుండా మనం ఆరోగ్యకరమైన జీవనాన్ని మనం పెట్టుకోలేము. ఎంతమంది, నాతో సహా ఎంతమంది బాగా కనిపించాలి, అందంగా ఉండాలనుకుంటాం? ఎస్, నేను కూడా అందుకే నాతో సహా అన్నాను. మరి ఎంతమంది గుండెని ఇంకా ఆరోగ్యంగా ఉంచుకుంటే మనం ఎన్ని సంవత్సరాలైనా మనం ఆరోగ్యాన్ని మనం చూసుకోవచ్చు. అర్థమవుతుందా? సో హార్ట్కి సంబంధించి కొన్ని విషయాల గురించి మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. ఇండివిజువల్ హ్యావింగ్లో హైపర్ టెన్షన్, బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్, డయాబెటిక్ వల్ల, ఒబెసిటీ వల్ల, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వల్ల, ఫ్యామిలీ హిస్టరీ వల్ల ఈ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. కానీ ఇది ఓకే, బట్ మనం తెచ్చుకునేవి ఉన్నాయి. వాటిని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అంటారు. ఎక్సెస్ ఆఫ్ స్మోకింగ్, ఎక్సెస్ ఆఫ్ ఆల్కహాల్ కన్జంప్షన్, అధిక ఒత్తిడికి గురవడం, ఫిజికల్గా ఇనాక్టివ్గా ఉండడం, పని చేయకపోవడం. సో పూర్ డైట్ హ్యాబిట్స్, తినేది ఎప్పుడో తినేది, సరైన పోషక పదార్థాలు లేని ఆహార పదార్థాలు తినడము, వీటన్నిటి వల్ల ఇలాగ గుండె జబ్బులు వచ్చే ఆస్కారం ఉంది. ఎసారు. మరి దీనికి సంబంధించి మన దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ప్రోడక్ట్ కోఎంజైమ్ Q10. కోఎంజైమ్ Q10 అన్ని విటమిన్సే, బట్ ఇదొక్కటే ఎంజైమ్. ఇదొక్కటే ఎంజైమ్. సో నా సైడ్ చూడండి, అందరూ నా వైపు చూడండి. మనం ఏదైనా ఆహార పదార్థాన్ని తీసుకుంటే నోట్లోకి వేసుకొని నములుతాం, అవునా? నమిలిన తర్వాత లాలాజలంతో కలిసిన ఆహారం గొంతులో నుంచి ఎక్కడికి వెళ్తుంది? జీర్ణాశయంలోకి వెళ్తుంది. జీర్ణాశయంలో జీర్ణ రసాల ద్వారా జీర్ణం కావించబడిన ఆహారం పోషక పదార్థాలుగాను విసర్జక పదార్థాలుగాను డివైడ్ అవుతుంది, అవునా? పోషక పదార్థాలుగా మారిన ఆహారం మనం ముక్కు ద్వారా పీల్చుకున్న గాలిలో ఉన్న ఆక్సిజన్తో కలిసి గుండెలోకి చేరి శరీరంలోని కణానికి వెళ్తుంది. కణం తెరుచుకొని ఉంటే కణం లోపలికి వెళ్తుంది, కణం ముడుచుకొని ఉంటే మళ్ళీ అగైన్ రివర్స్ తీసుకుంటుంది పోషక పదార్థం. కణం తెరుచుకొని ఉందనుకోండి, కణం లోపలికి వెళ్తుంది. కణం లోపల మైటోకాండ్రియా అనే ఒక భాగం ఉంటుంది, అదే ఇది. ఆ మైటోకాండ్రియా ఆ పోషక పదార్థాన్ని తీసుకొని అది శక్తిగా మార్చుకుంటుంది, ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది. నేను మాట్లాడుతున్నానా? ఎనర్జీ ఉందా? ఎవరిచ్చారు? మైటోకాండ్రియా. ATP, అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. మరి ATP అంటే అనంతపూర్ బస్సులకు బ్యాక్ సైడ్ రాసింటారు, అనంతపూర్ కాదు. ఓకే, ATP అంటే అడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఒక అడినోసిన్ 3 ఫాస్ఫేట్లు రైబోజోమ్ కలయికతో, అది కెమిస్ట్రీ నాకు అంత రాదు, వదిలేండి. ఓకే, సో ఎనర్జీగా కన్వర్ట్ అవుతుంది. అర్థమవుతుందా? ఒక ఇంజిన్ నడవాలంటే గ్రీస్ అవసరం. వెసార్లో మైటోకాండ్రియా ఎనర్జీని ఇవ్వాలంటే మైటోకాండ్రియాకి కోఎంజైమ్ Q10 అవసరం. సింపుల్. అర్థం కాలేదో మళ్ళీ రిపీట్ చేస్తా. మనం ఏం తిన్నా రక్తనాళాల్లో కలిసి కణాల్లోకి వెళ్తుంది, శరీరంలో ఉన్న అన్ని కణాలకు వెళ్తుంది, అవునా?
ప్రతి కణంలో మైటోకాండ్రియా అనేది ఉంటుంది. మనం తీసుకున్న ఆహార పదార్థం అక్కడికి చేరినప్పుడు మైటోకాండ్రియా దాన్ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఎనర్జీగా కన్వర్ట్ చేయాలంటే మైటోకాండ్రియాకి కోఎంజైమ్ Q10 అవసరము. 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు మన శరీరము తనకు తానుగా Q10 తయారు చేసుకుంటుంది. 12 సంవత్సరాలు దాటిన తర్వాత మనం ఆహార పదార్థాల నుంచి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, సో Q10 గురించి మనం కొంచెం డిస్కస్ చేస్తే, ఎస్, చేపలు, బ్రాకోలి ఆకులు, వేరుశనగ విత్తనాలు, జున్ను, ఇవి ఎవరైతే రెగ్యులర్గా తీసుకుంటారో వాళ్ళకి డైలీ తినే ఆహారంలోకి తీసుకుంటే 2 నుంచి 5 మిల్లీగ్రాముల కోఎంజైమ్ Q10 దొరుకుతుంది. ఎంత దొరుకుతుంది? 2 కానీ ఈ భూమి మీద నివసించే మనము ఆరోగ్యంగా ఉండాలంటే మైటోకాండ్రియా ఎనర్జీని కరెక్ట్గా ఇవ్వాలంటే రోజుకి 100 నుంచి 200 mg మనకు అవసరం. బట్ మనం తీసుకుంటుంటే ఎంత? 2 to 5 mg. అందుకే Q10 మనకు లేదు. జపాన్లో ఆవు చనిపోయినప్పుడు ఎందుకు చనిపోయిందని దాన్ని టెస్ట్ చేస్తే, పోస్ట్ మార్టం చేసినప్పుడు ఆవు గుండెలో కోఎంజైమ్ Q10 తగ్గిపోయింది అనుకున్నారు సైంటిస్టులు కనుక్కున్నది. ఇది ఆవుకైనా మనుషులు కూడా టెస్ట్ చేస్తే మనిషి చనిపోతున్నాడంటే 2 కారణాలు. ఒకటి, అతని శరీరంలో Q10 లేకపోవడం. 2, Q10 ఉన్న అతని శరీరం వినియోగించుకోలేకపోవడం. దీనివల్ల సైంటిస్టులు కనుక్కున్నారు. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక దేశాలు Q10 గురించి చెప్తున్నాయి. ఇప్పటికీ చాలామందికి Q10 యొక్క వాల్యూ తెలియదు. Q10 అంటే అదేదో వేరే వేట్ కోసం అనుకుంటారు. సో Q10 మెయిన్ చేసే పని ఏమంటే కణాలకి శక్తిని ఇస్తుంది, ఎనర్జీ పాస్ చేస్తుంది. ఎనర్జీ ఎందుకు ఉపయోగపడుతుంది? అన్నిటికీ బాగా గుర్తుపెట్టుకోండి. మైటోకాండ్రియా రిలీజ్ చేసిన ఎనర్జీ ఎక్కువ భాగం గుండె తీసుకుంటుంది, ఆ తర్వాత లివర్, ఆ తర్వాత లంగ్స్, ఆ తర్వాత కిడ్నీ, ఆ తర్వాత బ్రెయిన్, ఆ తర్వాత స్కిన్, ఆ తర్వాత మిగిలితే మాట్లాడడానికి, నడవడానికి, పరిగెత్తడానికి. అర్థమవుతుందా? మైటోకాండ్రియా ఏదైతే ఎనర్జీ పాస్ చేస్తుందో ఆ ఎనర్జీ శరీరంలో ఎక్కువ ఎనర్జీ అవసరమైన అవయవాలు ఏవైతే ఉన్నాయో గుండె, లివరు, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, స్కిన్, 6 అవయవాలు. అది వాడుకొని మిగిలింది మనం నడవడానికి, మాట్లాడడానికి, పరిగెత్తడానికి వినియోగించుకుంటుంది. మరి Q10 ఎవరికి అవసరం? ఎస్. సో నేను మిమ్మల్ని అందరిని అడిగేది ఏమంటే ఈరోజు ఒక స్పెషల్ డే. ఎస్ ఆర్ నో? ఏంటి? మదర్స్ డే. ఈరోజు ఈ భూమి మీదకి మనం ఉన్నాము, మాట్లాడుతున్నాము, లేదా ఈ భూమిలో మనం ఉన్నామంటే తల్లి లేనిది. గమనించండి, తల్లి లేనిది మనం లేము. గమనించండి, ఆహారం, ఫుడ్ ఎవరు చేసినా, ఏ హోటల్లో ఉన్నా కూడా అమ్మ చేతి ముద్దని మించిన టేస్ట్ ఎక్కడ దొరకదు. ఎస్ఆర్ను ఎన్నేళ్ళు పోయినా కాదు. సో మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ, తల్లులందరికీ. హ్యాట్స్ ఆఫ్, మా అమ్మతో సహా ఇక్కడున్న అమ్మలందరికీ. ఓకే, అండ్ మీ మదర్కి Q10 ఇవ్వండి. ఎస్, ఇట్స్ ఎ గిఫ్ట్. వాళ్ళ హార్ట్ అంటే వాళ్ళు హెల్తీగా ఉంటే మనం హెల్తీగా ఉంటాం. మా మదర్ ఆల్రెడీ వాడుతోంది, నేను ఆల్రెడీ ఇచ్చాను. ఓకే, సో Q10 గురించి ఇంకా కొన్ని విషయాలు మనం ఇంకొంచెం డెప్త్గా మనం తెలుసుకుంటే, ఈ ఎనర్జీ గుండెకి చాలా మంచిది. ఎవరైతే గుండె జబ్బులకు ఆల్రెడీ గురై ఉన్నారో, సర్జరీలు తీసుకున్నారో, దానివల్ల వాళ్ళు ఏదైతే టాబ్లెట్స్ రెగ్యులర్గా కంటిన్యూగా వాడుతున్నారో, లేదా సర్జరీ లేకుండా గుండె జబ్బులు టాబ్లెట్స్ వాడుతున్నారో, ఆ టాబ్లెట్లు వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఆ సైడ్ ఎఫెక్ట్ని Q10 తీసేస్తుంది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కోఎంజైమ్ Q10 హెల్ప్స్ ఎంజైమ్స్ వర్క్ టు డైజెస్ట్ ఫుడ్ను డైజెస్ట్ కావడానికి కూడా కొంతవరకు ఇది ఉపయోగపడుతుంది. ఎక్స్పెషల్లీ హార్ట్ మజిల్కి చాలా అవసరము. హార్ట్ కూడా ఒక రకమైన కండరం, అవునా? ఆ కండరానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాదు స్కెలిటన్కి కూడా ఇది చాలా అవసరము. ఏదైతే ఎముకలకు ఎక్కడైతే మనకు కండరాలు అతుక్కొని ఉన్నాయో సో దానికి చాలా అవసరం. అసలు Q10 అనేది ఫస్ట్ ఎక్కువ జనాలకి ఎప్పుడు వచ్చిందంటే, ఒక వ్యక్తి డాక్టర్ ఆర్డి స్టాండ్, అతని పేరు ఆర్డి స్టాండ్. ఆయన వైఫ్ ఫైబ్రోమయాల్జియా అనే ఒక జబ్బుకు గురైంది. ఆ జబ్బు అంటే, ఆ జబ్బు చాలా రేరుగా వస్తుంది, ఇప్పటి వరకు ఆ జబ్బుకు ట్రీట్మెంట్ లేదు అనేది డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు చెప్పేది. వాళ్ళ వైఫ్ గురైనప్పుడు Q10 అనేది ఇలాగ మన డైరెక్ట్ సెల్లింగ్ లాంటి కంపెనీలు మల్టీ విటమిన్, మల్టీ ఎంజైమ్ ఇలాగ Q10ని మనం ఇస్తుంటే, ఒక డాక్టర్ దగ్గర చూపించడానికి వాళ్ళ వైఫ్ని, అతను కూడా డాక్టరే, తీసుకెళ్లే టైంలో ఫ్లైట్లో ఒక లేడీ పరిచయం అయ్యి ఆమె Q10 సజెస్ట్ చేసింది. ఎన్నో వాడినామండి, చనిపోతామని చెప్పారు, ఇవేదో ఇస్తాంది వాడితే తప్పే ఉంది అని చెప్పి వాళ్ళ భర్తను ఒప్పించింది. నేను డాక్టరు,
మనం బతకడానికి ఇంకేం ఛాన్స్ లేదు, నేను నిన్ను కాపాడుకోవాలనుకుంటాను, నువ్వు వాడాలనుకుంటే వాడుకో అనేసి రెగ్యులర్ విటమిన్ మినరల్స్తో పాటు క్యూటన్ కూడా ఆమె వాడడం స్టార్ట్ చేసింది. ఒకప్పుడు గుర్రపు స్వారీ చేసే లేడీ ఫైబ్రోమయాలజీ యొక్క సిమ్టమ్స్ ఏం తెలిసిన శరీరంలో కణజాలం క్షీణించిపోయి స్కిన్ను ఎముక తప్ప కండరం అనేది మిగలదు. ఆ జబ్బుకు ఇచ్చే సైడ్ ఎఫెక్ట్ అది ఏంటది, ఫైబ్రోమయాలజీ అనేసి. ఆ లేడీకి బాగా అయిపోయింది క్యూటన్ వాడడం వల్ల. ఆయన పోషక ఔషధాలని ఒక బుక్ రాశాడు. ఆ బుక్కులో మ్యాక్సిమం క్యూటన్ గురించే రాసింటారు. తెలుగులోనే బుక్ దొరుకుతుంది, ఆర్డర్ పెట్టుకోవచ్చు, తీసుకోవచ్చు. పోషక ఔషధాలు అంటే అటువంటి భయంకరమైన జబ్బుని ట్రీట్మెంట్ లేదనుకున్న దానికి ఒకటి కోఎంజైమ్ క్యూటన్ ఎందుకు ఉపయోగపడుతుంది, మైటోకాండ్రియా ఎనర్జీ ఇవ్వడానికి. మైటోకాండ్రియా ఎనర్జీని ఇస్తే గుండె, లివర్, లంగ్స్, కిడ్నీ, బ్రెయిన్, స్కిన్, శరీరంలో అన్ని అవయవాలు కరెక్ట్గా వర్క్ చేస్తాయి. ఎవరి పని వాళ్ళు చేస్తారు. నేను డ్యాన్స్ చేయాలి, నాకేముండాలా, అలసిపోయినా ఏమీ తినలేదు, డ్యాన్స్ చేయమంటే చేస్తానా, ఎంత మూడు వచ్చినా చేయలేను. ఏదో సినిమా పేరు గుర్తురాలేదు, జులాయ్ అనుకుంటా. నేను ఎంత ఎంజాయ్ చేస్తున్నా లోపల చేస్తున్నా అంటుంది కదా హీరోయిన్, అట్లా లోపల చేయాల్సిందే, బయట చేయడానికి ఏముండదు. జులాయనా, రేస్ గురం. ఓకే. లేడీస్ సంబంధించిన క్యాన్సర్ సంబంధించిన 1961లో చేసిన సర్వేలో ఉండేది. సో చాలా డిసీజ్కి ఎక్స్పెషలీ బ్లడ్కి సంబంధించి క్లాట్ని ఇది పోగొడుతుంది. బ్రెస్ట్ క్యాన్సరు, లంగ్స్ క్యాన్సరు, ప్రొస్టేట్ క్యాన్సరు, ప్యాంక్రియాస్, కోలన్ క్యాన్సరు. సో వీటి నుంచి రాకుండా ఉండడానికి క్యూటన్ ఉపయోగపడుతుంది. ఎందుకంటే క్యూటన్ అనేది ఒక అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఏదైతే ఉంటాయో అవి క్యాన్సర్ని రానివ్వవు. ఓకే. అంతేకాదు బరువు తగ్గడానికి కూడా క్యూటన్ సహాయపడుతుంది. సో వీటితో పాటుగా కోఎంజైమ్ క్యూటన్ స్కిన్కి చాలా చాలా మంచిది, హెయిర్కి చాలా మంచిది. ఎవరైతే పెద్ద హీరోయిన్లు, హీరోలు హాలీవుడ్లో ఉంటారు కదా, వాళ్ళు వాడే ప్రతి స్కిన్ కేర్ లోషన్లో, ప్రతి హెయిర్ కేర్ క్రీమ్లో, ప్రతి హెయిర్కి సంబంధించిన షాంపూలో ఖచ్చితంగా క్యూటన్ ఉంటుంది. కావాలంటే గమనించండి. ఒక్కొక్క ట్యూబు 2000-2500 ఉంటుంది. ఉంది అంటే ఒకటే, అందులో క్యూటన్ వేసారు అని అర్థం. మీరు చదవచ్చు ఇంగ్రీడియంట్స్లో క్యూటన్ బేస్డ్. అంటే స్కిన్కి గ్లామర్ పెంచుతుంది నాలాగా. ఓకే, అంటే ఒప్పుకోరా? సో గుండెకి చాలా మంచిది, బ్లడ్ ప్రెషర్ని, కొలెస్ట్రాల్ని, డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. ఇలాగా హెయిర్ లాస్ ఎఫెక్ట్ని ఇది పోగొడుతుంది. దాంతోపాటు కోఎంజైమ్ క్యూటన్ మైగ్రేన్ హెడ్ఏక్ని తీసేయడానికి కూడా ఉపయోగపడుతుంది, మైగ్రేన్ హెడ్ఏక్ని తగ్గిస్తుంది. సో అంతేకాదు మజిల్ పెయిన్ని తగ్గిస్తుంది. ఎవరికైతే మజిల్ పెయిన్ ఎక్కువ ఉంటుందో ఆ మజిల్ పెయిన్ తగ్గిస్తుంది. దాంతోపాటు వార్ఫెన్ ట్రీట్మెంట్ అంటారు, వార్ఫెన్ డిసీజ్. ఏమి వార్ఫెన్ డిసీజ్ అంటే శరీరంలో చిన్న పుండ్లు రావడం, చిన్న గుల్లలు అంటాం కదా, పుండ్లు చీముతో రావడం. ఎందుకు వస్తుందో తెలియదు. సడన్గా శరీరంలో ఉన్న వేస్ట్ బ్లడ్ ఏదైతే ఉందో అది స్కిన్ నుంచి బయటకు రావడం, వార్ఫెన్ డిసీజ్. సో దాన్ని ఇది పోగొడుతుంది. సార్ నిద్ర వస్తుందా? లైమ్ డిసీజ్ అంటే కొన్ని కీటకాలు కుట్టినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ నుంచి క్లియర్ చేసుకోవడానికి కూడా క్యూటన్ ఉపయోగపడుతుంది. అంతేకాదు వయసు పెరిగినప్పుడు వంగిపోతుంటాం కదా, అది రాకుండా ఉండడానికి కూడా, మతిమరుపు లేకుండా ఉండడానికి కూడా సో ఈ యొక్క క్యూటన్ చాలా బాగా ఉపయోగపడుతుంది. జెంట్స్లో ఎక్స్పెషలీ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి చాలా బాగా అద్భుతంగా పనిచేస్తుంది. ఈరోజు డాక్టర్ దగ్గరికి మీరు ఎవరి దగ్గరికైనా వెళ్ళండి, ఏ డాక్టర్ అయినా ఇచ్చేది ఒకటే, ఏ డాక్టర్ దగ్గరికైనా ఇచ్చేది స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఒకటి. ఇది ఇంక్రీజ్ చేస్తుంది. స్పెర్మ్లో వీర్యం గురించి మనం మాట్లాడితే కొంచెం ఎడ్యుకేషన్ మనకు అవసరం. మొటిలిటీ, నాన్ మొటిలిటీ, డెడ్ సెల్స్ అని 3 రకాల కణాలు ఉంటాయి. ఇక్కడ వీర్య కణాల గురించి మాట్లాడితే మొటిలిటీ అంటే కదిలేటివి, నాన్ మొటిలిటీ అంటే బతుకుండి కదలలేనివి, డెడ్ అంటే చనిపోయినవి. ఏవైతే ఆరోగ్యంగా ఉన్న వీర్యకణము అండకణాన్ని చేరితే ఫలదీకరణం జరిగి పిల్లలు పుడతారు, అవునా? కానీ ఈ అండకణాన్ని చేరే టైంలో మిగిలిన చనిపోయినవి, బతుకుండి కదలలేనివి ఈ జర్నీకి అడ్డం పడడం వల్ల దాని వయసు చాలా తక్కువ సెకండ్లు ఉంటుంది. కాబట్టి ఆ సెకండ్లోనే అండకణం రీచ్ కావాలి, కానీ ఈ లోపల అది చనిపోవడం జరుగుతుంది. సో ఇదేం చేస్తుందంటే బతికి ఉండి కదలలేని కణాలకి గ్లూకోజ్ లాగా ఉపయోగపడి కదిలేలాగా చేస్తుంది. దానివల్ల పిల్లలు కావడానికి అవకాశం ఉంది. సో మీరు ఇది పెద్ద మార్కెట్. ఎందుకు దీని గురించి ఇంత విపులంగా చెప్పానంటే చాలా పెద్ద మార్కెట్ ఇది. నేను చాలా చోట్ల ఇచ్చినాం, చాలా చోట్ల రిజల్ట్ వచ్చింది సార్. 10-11 సంవత్సరాల నుంచి పిల్లలు లేని వాళ్ళకు కూడా పిల్లలైనవి ఎగ్జాంపుల్స్ మన దగ్గర చాలా ఉన్నాయి. 1-2 కాదు, ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఓకే,
నెక్స్ట్ మరి ఈ క్యూటెన్ ప్రపంచవ్యాప్తంగా 4 రకాలుగా తయారు చేస్తారు, 3 క్వాలిటీల్లో ఇది దొరుకుతుంది. ఎన్ని రకాలుగా తయారు చేస్తారు? 4 రకాలుగా తయారు చేస్తారు, 3 క్వాలిటీల్లో దొరుకుతుంది. ఫస్ట్ లో క్వాలిటీ నుంచి వస్తాం. ఆవుల్ని, గేదెల్ని, పందుల్ని ఇలాంటి జంతువులను చనిపోయినప్పుడు పెద్ద పెద్ద వధశాలలు ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా. వాటి కొవ్వుని సేకరించి ఆ కొవ్వు నుంచి క్యూటెన్ తీస్తారు, అది లో క్వాలిటీ. పొగాకు నుంచి, బ్యాక్టీరియా నుంచి క్యూటెన్ తీస్తారు, అది సెకండ్ క్వాలిటీ. ఈస్ట్ అనే ఫంగస్ నుంచి క్యూటెన్ తీస్తారు, అది టాప్ క్వాలిటీ. మన కంపెనీ కనేకా క్యూటెన్ అని చెప్పేసి ఈస్ట్ నుంచి తీసింది టాప్ క్వాలిటీ. బయట వేరే కంపెనీస్, మన కాంపిటేటివ్ కంపెనీస్ కొన్ని ఉన్నాయి, వాళ్ళు ఇస్తున్నారు బ్యాక్టీరియల్ బేస్డ్, టొబాకో బేస్డ్ క్యూటెన్. ఒక క్యాప్సూల్ యొక్క కాస్ట్ వాళ్ళు కేవలం ఎంతంటే 22 రూపాయలు అనుకుంటా, ఐ థింక్, సారీ 26 రూపాయలు. మనది 26, వాళ్ళది 22, సార్ వాళ్ళది 22 రూపాయలు, 22 రూపీస్ అమ్ముతున్నారు బయట. అర్థమవుతుందా? మనది 26 రూపీస్ పడుతుంది ఒక్కొక్క క్యాప్సూల్. ఏది రేట్ ఎక్కువ? మనది బ్యాక్టీరియా బేస్డ్ కాదు, మనది ఈస్ట్ బేస్డ్. బట్ వాళ్ళు 35 mg ఇస్తున్నారు, మనము 100 mg ఇస్తున్నాం. అర్థమైందా? రోజుకి ఎన్ని వేసుకోవాలా? అవైతే 3 వేసుకోవాలి, ఇదైతే 1 వేసుకుంటే చాలా 100 mg దొరుకుతుంది. అంటే అది 66 రూపాయలు అవుతుంది, మంది 26 రూపాయల్లో వస్తుంది. అర్థమవుతుందా? టాప్ క్వాలిటీ, లో ప్రైస్. బట్ క్యూటెన్లో ఇంకో గొప్పతనం ఏమంటే, కొద్ది రోజుల పాటు, ఒక 5 నుంచి 6 నెలల పాటు మీరు కంటిన్యూగా క్యూటెన్ రోజు వాడితే, ఆ తర్వాత 2 years 2.5 years మీ బాడీలో క్యూటెన్ లెవెల్స్ అలాగే ఉంటాయి. అంటే ఆ తర్వాత వాడకపోయినా పర్లేదు, 2-3 years అగైన్ మళ్ళీ డౌన్ అవుతాయి. యూ క్యాన్ యూజ్ ఇట్. అర్థమవుతుందిగా? సో క్యూటెన్ గురించి అండి. అండ్ నెక్స్ట్ ప్రైమ్ కేటగిరీలో అనదర్ ప్రోడక్ట్ క్రిల్ ఆయిల్. ఏంటిది? క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్ అనేది ఏమంటే ఒక రొయ్య. వై ప్రైమ్? వెస్టీజ్ ప్రైమ్ ఇస్ ద ప్రీమియం హెల్త్ కేర్ కేటగిరీ ఫ్రమ్ వెస్టీజ్. వెస్టీజ్లో ఉన్న ప్రైమ్ ఏమంటే, సో ఓకే, ప్రైమ్ ఎందుకు అని చెప్తాం. ఇట్స్ 100% రిపోర్టబుల్ ప్రోడక్ట్, రిజల్ట్ ఓరియంటెడ్ ప్రోడక్ట్. సార్ అప్పారావు గారు, గుడ్ మార్నింగ్. నా ట్రైనింగ్ జ్వాల పడుతుంది సార్కి. ఓకే సార్, అటు పోండి, మీరు బాగా గాలికి కూర్చోండి, ఇలాగే అనిపిస్తుంది, చేయదులేండి. నిద్రపోతున్నారా? పక్కనున్న వాళ్ళు గిచ్చండి వాడు. ఓకే, ప్రేమ్. సరే, అలోవెరా మంచిదా? ఎవరు చెప్పారు? అలోవెరా వాడచ్చు, మంచిది, ఎవరు చెప్పారు? ప్రొడక్ట్స్, స్పిరులినా, అలోవెరా ఇవన్నీ. బట్ మనుషుల మీద ప్రయోగాలు చేసి, జంతువుల మీద, ఎలుకల మీద ప్రయోగాలు చేసి, కోతుల మీద ప్రయోగాలు చేసి, ఆ తర్వాత మనుషులకి ఇచ్చి ఇది బాగుంటుందని చెప్పేసి ప్రయోగాలు చేసి రిజల్ట్ వచ్చిన తర్వాత బయటకు వచ్చే ప్రొడక్టే వెస్టీజ్ ప్రైమ్ కేటగిరీ ప్రొడక్ట్. ఇట్స్ ఏ రిజల్ట్ ఓరియంటెడ్, 100% పక్కా. దట్ ఈస్ కాల్డ్ ప్రైమ్. హై క్వాలిటీ, సంథింగ్ గుడ్, సంథింగ్ గ్రేట్. ఓకే సార్, విజిల్ బాగాలేదు సార్, ఇట్లా వేయాలి సార్, అట్లా. థ్యాంక్స్. ఏంటిదంటే ఇది ఒక రొయ్య, ఇది ఒక రొయ్య. మన వేలి మీద పెట్టుకుంటే అంత చిన్నగా ఉంటుంది. రొయ్య పేరే క్రిల్, ష్రింప్ అని చెప్తారు, లేదా రొయ్య అని పిలుస్తాం. రొయ్యలోనే కదా ఫ్రాన్స్, కరెక్టేనా? ఓకే, ఫ్రాన్స్కి పోవద్దండి. ఫ్రాన్స్, అర్జెంటీనా, జర్మనీ, జపాన్, ఆ ఫ్రాన్స్ కాదు. ఓకే, ఇది ఎలా ఉంటుందంటే సముద్రంలో ఈదేటప్పుడు ఇలా ఉంటుంది, గుంపుగా వెళ్తే. అర్థమవుతుందా? అంటే కొన్ని లక్షల రొయ్యలు ఒక చోట వెళ్తుంటాయి. ఇంత చిన్న రొయ్యలు ఇవి. ఇవి ఎక్కడుంటాయంటే అంటార్కిటికా ప్రాంతంలో. క్రిల్ ఫ్రమ్ అంటార్కిటిక్ ఈజ్ ఆల్సో కాల్డ్ ఎఫిసియా సూపర్బా. దాని యొక్క పేరు ఏమంటే సైంటిఫిక్గా ఎఫిసియా సూపర్బా అని పిలుస్తారు. పేరులోనే సూపర్గా ఉంది, సూపర్ ఉంది, అవునా? సో అంత అద్భుతమైన ప్రోడక్ట్ ఇది. క్రిల్ ఎక్కడంటే అంటార్కిటికా, కెనడా మరియు జపాన్లో సముద్రంలో అట్టడుగు ప్రాంతంలో నివసించే ఒక జీవి ఇది. మనకు వేరే కంపెనీస్లో కొన్ని చోట్ల మనకు ఒమేగా-3, ఒమేగా-6 కోసం ఫిష్ ఆయిల్ని ఇస్తారు, అవునా? బాగా గుర్తుపెట్టుకోండి, సముద్రంలో అట్టడుగు ప్రాంతాల్లో అన్ని ఎలిమెంట్స్ చేరుతాయి. ఫర్ ఎగ్జాంపుల్, నీటిలోకి ఇది వేస్తే ఎక్కడికి వెళ్తుంది? మైక్ వేస్తే
కిందికి వెళ్తుంది. ఎందుకనికి? బరువుగా ఉంటుంది కాబట్టి. అలాగా ఎక్కువ మెటల్స్, మెర్క్యూరీ, విష పదార్థాలు ఇలాంటివన్నీ కూడా సముద్రంలో అట్టడుగు లోపలికి వెళ్ళిపోతుంటే బరువైనవన్నీ కూడా బరువైనవి ఉన్నప్పటికీ దాని యొక్క బ్యాడ్ ఎఫెక్ట్ క్రిల్లి మీద ఉండదు. అదే ఈ చేప యొక్క గొప్పతనం, ఈ రొయ్య యొక్క గొప్పతనం. అర్థమవుతుందా? అలాంటి ఉన్నా దాని ఎఫెక్ట్ క్రిల్లి మీద ఉండదు. అంటే అంత అద్భుతమైన క్రిల్ ఇది. ఇంకో విషయం, ఈ క్రిల్ అనేది అంతరించిపోతున్న జాతి. ఇది పర్మనెంట్గా ఉంటుందని కాదు, ముందుగానే చెప్తున్నా. ఇదేంటిది? ప్రపంచంలో అంతరించిపోతున్న ఒక రొయ్య ఇది. ఈ రొయ్యల్ని చేపలు తిని ఆ చేపలు తింటాయి కదా, ఆ చేపల నుంచి ఫిష్ ఆయిల్ తీస్తారు. అందులోంచి ఒమేగా 3 దొరుకుతుంది. అర్థమైందా? సార్ ఫిష్ ఆయిల్ సార్ ఒమేగా 3 దొరుకుతుంది సార్ అంటారు. ఫిష్ ఆయిల్ గుండెకి మంచిది, వాడండి. ఎక్కడి నుంచి ఫిష్కి ఎక్కడి నుంచి దొరుకుతుంది? రొయ్యల్ని తిని ఆ చేపలు ఇంకా చేపలు తింటే దాని నుంచి మనకు బయట కంపెనీస్లో, బట్ ఒరిజినల్ డెరివేటివ్స్ ఎక్కడి నుంచి దొరుకుతుందంటే మన దగ్గర దొరుకుతుంది. సో రొయ్య నుంచి ఇలాగుంటుంది. ఇందులో మనం ముఖ్యంగా మూడు విషయాల గురించి మనం తెలుసుకోవచ్చు. 1 పాస్ఫోలిపిడ్స్, 2 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 3 యాంటీ ఆస్టాగ్జాంథిన్. ఏంటంటే ఒకసారి పలుకుతారా? 1 పాస్ఫోలిపిడ్స్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, ఆస్టాగ్జాంథిన్. ఓకే, ఆస్టాగ్జాంథిన్. ఈ 3 మనం క్రిల్లి గురించి మాట్లాడితే ఈ 3 గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ గురించి మాట్లాడితే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ చాలా ఉన్నాయి. సార్ మీ పేరు? సార్ మీ పేరు? మీరే? నరహరి. ఎందుకు అందరూ ఒకటే పేరు పెట్టుకోలేదు? అందరూ మనుషులమే కదా, ఒకరికి ఒక పేరు ఉంటుంది, అవునా? ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఉన్నాయి. అందులో కొన్ని మనకి ఇందులో క్రిల్లో దొరుకుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఏమేమి ఉన్నాయి ఒకసారి చెప్పండి. ఎక్కడైనా విన్నారా? రైస్ బ్రాన్ ఆయిల్లో దొరుకుతుందా? ఏం దొరుకుతుంది? ఏది దాని పేరు? అందరూ మనుషులే, పేర్లు వేరే. అన్ని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడే, పేరు వేరే. ఆరిజినల్ దాని మీద రాశారా? దాంట్లో దొరికేది. ఇన్విగోలో ఉంటుందా? ఇన్విగోలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఏముంటుంది? డిహెచ్ఏ, డెకోసా హెక్సానిక్ యాసిడ్. పైన గడిపెట్టు పోకుండా. డిహెచ్ఏ, డెకోసా హెక్సానిక్ యాసిడ్. స్పిరులినాలో ఒకటి దొరుకుతుంది, గామా లినోలిక్ యాసిడ్, జిఎల్ఏ. ఎక్కడా దొరకదు, స్పిరులినాలో దొరుకుతుంది. చాలా అద్భుతమైనది, రేరెస్ట్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ జిఎల్ఏ, చాలా రేరెస్ట్. అర్థమవుతుందా? సో అలాగా క్రిల్లో దొరికేది ఏమంటే డిహెచ్ఏ, ఈపీఏ, ఏఎల్ఏ. డిహెచ్ఏ అంటే డెకోసా హెక్సానిక్ యాసిడ్, ఈపీ అంటే ఎకోసా పెంటనానిక్ యాసిడ్, ఏఎల్ఏ అంటే ఆల్ఫా లినోలిక్ యాసిడ్. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కున్న పేర్లు ఇవి. ఒక వ్యక్తిని కలిసి ఒక సైన్స్ చదివిన స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి, కిల్లు నాయన చాలా బాగా ఉంటుంది, ఇది వాడు రొయ్య నుంచి తీసిన ఆయిల్ ఇది అంటే, అవునా ఓకే. ఇందులో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటుంది. అత్యధిక రేంజ్లో డిహెచ్ఏ దొరుకుతుంది, డెకోసా హెక్సానిక్ యాసిడ్ దొరుకుతుంది. అది బ్రెయిన్కు మంచిది. అప్పుడు వింటాడా? చూడండి, డిహెచ్ఏ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది, కంటి చూపును మెరుగుపరుస్తుంది, కంటి యొక్క రంగులు గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుంది, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ బాగుండేలాగా చేస్తుంది, ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, లెర్నింగ్ అండ్ బిహేవియర్ని కంట్రోల్లో ఉంచేలాగా చేస్తుంది, అంటే నొప్పులు ఏమైనా ఉంటే పోగొడుతుంది. వాటితో పాటుగా ఆందోళన, చికాకు లాంటి వాటిని తగ్గిస్తుంది. సో వయస్సును పెరగనివ్వదు, మెంటల్గా స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది డిహెచ్ఏ. అండర్స్టాండ్? అర్థమైందా? మెదడుకు ఉపయోగపడుతుంది, కంటి చూపుకు మంచిది, కళ్ళు రంగులు గుర్తించే సామర్థ్యాన్ని పెంచుతుంది, గుండెకు మంచిది, గుండె హెల్తీగా ఉంచడానికి ఉపయోగపడుతుంది. ట్రైగ్లిజరైడ్స్, రక్తంలో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ లెవెల్స్ని కంట్రోల్లో ఉంచుతుంది, నొప్పులను పోగొడుతుంది, క్యూటెన్. అర్థమవుతుందా? డిప్రెషన్, నొప్పిని పోగొడుతుంది, అండ్ ఆందోళన, చికాకుని వీటి నుంచి దూరం చేస్తుంది. ఈపీఏ, ఎకోసా పెంటనానిక్ యాసిడ్, గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, నొప్పిని పోగొడుతుంది, అండ్ ఏఎల్ఏ ఎనర్జీని ఇస్తుంది. ఇవన్నీ మనకి ఏమిట్లో దొరుకుతుంది? క్రిల్ ఆయిల్. క్రిల్ ఆయిల్లో 3 ముఖ్యమైన వాటి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. అందులో 1 ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, 2 ఫాస్ఫోలిపిడ్స్, 3
ఆస్టాగ్జాంతిన్. అందులో ఫస్ట్ వన్ ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న omega-3 ఫ్యాటీ యాసిడ్స్లో 3 omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మనకు దొరుకుతాయి. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ దట్ ఆర్ నాట్ ప్రొడ్యూస్డ్ ఇన్ బాడీ తనకు తానుగా తయారు చేసుకోలేదు, కానీ మనం ఆహార పదార్థాల నుంచి ఖచ్చితంగా మనం తీసుకోవాల్సిందే. omega-3 ఫ్యాటీ యాసిడ్స్ in combination of correct diet and exercise helps in lowering the blood production of bad cholesterol. LDL కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తుంది, HDL కొలెస్ట్రాల్ లెవెల్స్ని ఇది పెంచుతుంది, గుడ్ కొలెస్ట్రాల్ని పెంచుతుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అంతేకాదు రీసెర్చెస్ షోస్ దట్ కన్జంప్షన్ ఆఫ్ EPA, DHA, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ మే రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కరోనరీ ఆర్టరీ డిసీజెస్. గుండెకి రక్తం సరఫరా చేసే పెద్ద ధమనుల్లో వచ్చే ప్రాబ్లమ్ని CAD అంటారు, కరోనరీ ఆర్టరీ డిసీజ్. దాని నుంచి రాకుండా omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉపయోగపడుతుంది. మరి ఎవరికి అవసరం అంటే నొప్పిని పోగొడుతుంది, నిద్రని ఇస్తుంది, కీళ్ళ నొప్పులు రాకుండా చూస్తుంది, క్యాన్సర్ రాకుండా చేస్తుంది, డిప్రెషన్ యాంగ్జైటీని లేకుండా చూస్తుంది, మెంటల్ హెల్త్ని ఇంప్రూవ్మెంట్ చేస్తుంది, గుండెకి చాలా బాగుంటుంది. వీళ్ళందరికీ omega-3 అవసరం. ఓకే ఫ్రెండ్స్, ఏ ఏజ్ నుంచి ఏ ఏజ్ వాళ్ళకి ఇవ్వచ్చు ఇదంటే ఇన్ఫాంట్ స్టేజ్ నుంచి సీనియర్స్ వరకు ఇవ్వచ్చు. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అందరికీ అవసరం. బట్ పిల్లలకి బాడీ నుంచి ఫుడ్ నుంచి దొరుకుతుంది కాబట్టి వాళ్ళకి అంత అవసరం ఉండకపోవచ్చు. ఓకే, సో సెకండ్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఆస్టాగ్జాంతిన్. ఏంటి? ఆస్టాగ్జాంతిన్. Astaxanthin is reddish colored pigment found in marine animals like salmon, lobster, shrimp and krill. సముద్రంలో నివసించే వాటిలో దొరికే ఒక అద్భుతమైన ప్రోడక్ట్ అనేది ఇది ఒక రకమైన పిగ్మెంట్, అంటే ఒక రకమైన కలర్, రెడ్ కలర్లో ఉన్నది. రెడ్ కాదు, కొంచెం బ్రౌన్ అని చెప్పొచ్చు, కొంచెం రెడ్కి బ్రౌన్కి మధ్యలో ఉండే కలర్ ఇది. సో ఒక పిగ్మెంట్ అని చెప్పొచ్చు, ఇది ఒక కలర్ అని చెప్పొచ్చు. ద కింగ్ ఆఫ్ కెరటినాయిడ్స్ అని దీన్ని పిలుస్తారు. ద కింగ్ ఆఫ్ కెరటినాయిడ్స్. మనకు ఆహార పదార్థాల్లో అవసరమైన పోషక పదార్థాల్లో కెరటినాయిడ్ కూడా ఒక పోషక పదార్థం, అందులో ఇది కింగ్ అని చెప్పొచ్చు. ఆస్టాగ్జాంతిన్ 10 to 100 times more powerful than other carotenoids like beta carotene, lycopene found in vegetarian sources like carrot, tomato. క్యారెట్లో నుంచి టొమాటో నుంచి దొరికే ఏమంటారు కెరటినాయిడ్స్, క్యారెట్ నుంచి కానీ టమాటో నుంచి కానీ దొరికే కెరటినాయిడ్స్తో పోలిస్తే క్రిల్ నుంచి దొరికే కెరటినాయిడ్ దాదాపు 10 నుంచి 100 రెట్లు ఎక్కువ పవర్ అయింది. అర్థమవుతుందా? సో మోర్ పవర్ఫుల్. ఇది ముఖ్యంగా చేసే పని ఏమంటే సన్ రైజ్ నుంచి దీన్ని మనం వాడడం వల్ల ఎండ నుంచి మనకు అల్ట్రావైలెట్ రేస్ వస్తాయి కదా, ఆ రేస్ నుంచి మన స్కిన్ కాపాడుతుంది, స్కిన్ డ్యామేజ్ కాకుండా కాపాడుతుంది. అంతేకాదు స్కిన్ టెక్స్చర్ని, మాయిశ్చరైజర్ని, ఎలాస్టిసిటీని పెంచి గ్లామర్గా ఉండేలాగా చేస్తుంది, యంగ్ లుకింగ్గా ఉండేలాగా చేస్తుంది. అగైన్ అలాగా. ఓకే, స్కిన్కి ముడతలు లేకుండా ఇది కాపాడుతుంది. గుండెకి ఇది అవసరం. ఓకే, ఏం తెలుసుకున్నాం? ఆస్టాగ్జాంతిన్ కెరటినాయిడ్, స్ట్రాంగ్ అయిన కెరటినాయిడ్. టమోటా క్యారెట్ కంటే 100 times క్వాలిటీ ఎక్కువ, పవర్ అయింది. అంతేకాదు ఎండ నుంచి కాపాడుతుంది, ఎండ నుంచి వచ్చే అల్ట్రావైలెట్ రేస్ నుంచి కాపాడుతుంది. స్కిన్కి మాయిశ్చరైజర్ ఇస్తుంది, గ్లామర్ ఇస్తుంది. సార్ నిద్రపోతున్నారు, మధ్యలో మీరేస్తారు. స్కిన్కి గ్లామర్ ఇస్తుంది, ఎలాస్టిసిటీని పెంచుతుంది, యంగ్ లుకింగ్గా ఉండేలాగా చేస్తుంది, ముడతల్లో పోగొడుతుంది. ఈ గుణం ఉంటుంది. నెక్స్ట్ ఫాస్ఫోలిపిడ్స్. 3 ఉన్నాయని చెప్పాగా. థర్డ్ వన్ ఏంటి? బోరింగ్గా ఉందా? ఇన్ఫర్మేషన్ బోర్ అండి, కథలు చెప్తే భలే ఉంటాం మనం. సారీ, బట్ నాకు తెలుసు, బట్ మీకు ఎక్కువ డబ్బు ఇచ్చే ప్రోడక్ట్ ఇది. మీ పీవీని టప్పాలు వేస్తుంది. అర్థమవుతుందా? సో మీ పీవీ బిల్డ్ కావడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ పాస్ఫోలిపిడ్స్ అనేటివి ఏమంటే మనం తీసుకునే అనవసరమైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో, లేదా ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యాట్స్ ఏవైతే ఉన్నాయో, వాటన్నిటి నుంచి లివర్కి బర్డెన్ కాకుండా లివర్ని కాపాడేది ఈ యొక్క పాస్ఫోలిపిడ్స్. అర్థమవుతుందా? లివర్కి చాలా మంచిది. పాస్ఫోలిపిడ్స్ ఆర్ అమంగ్ ద మోస్ట్ ప్లెంటిఫుల్ ఆఫ్ సబ్స్టాన్సెస్ ఇన్ అవర్ బాడీ. దే ఆర్ ప్రొడ్యూస్డ్ బై ద లివర్ ఫర్ అబ్జార్ప్షన్ ఆఫ్ మెనీ న్యూట్రిషన్ ఫ్రమ్ ది ఫుడ్ నుంచి వచ్చే న్యూట్రిషన్స్ని అబ్జర్వ్ చేయడానికి మనకి లివర్లో ఉండి మనకు కాపాడుతుంది. మనం తీసుకున్న అనవసరమైన వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి లివర్కి ప్రాబ్లం రాకుండా లివర్ని కాపాడేది ఇది. క్లియర్? సో క్రిల్ ఆయిల్ మూడ్ని చేంజ్ చేస్తుంది, హార్ట్ హెల్త్కి మంచిది,
ఫ్యాటీ లివర్కి మంచిది, జాయింట్ ప్రాబ్లమ్స్ లేకుండా కాపాడుతుంది. లేడీస్లో వచ్చే ప్రాబ్లం పీరియాడిక్ సైకిల్లో పోస్ట్ మెనోపాజబల్ సిండ్రోమ్ అంటారు. సో వైట్ డిశ్చార్జ్ లాంటి సమస్యలు ఇలాంటివి రాకుండా కాపాడుతుంది. కార్డియోవాస్కులర్కి చాలా మంచిది. క్రానిక్ పెయిన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మరి క్రిల్ని ఎలా తీసుకుంటారంటే, సో మన దగ్గర ఉన్నది హై పొటెన్షియల్ అండి. ఇది బాగా అబ్జర్వ్ అవుతుంది. బెటర్ ఎఫికసీ, నో ఫిషీ బర్బ్స్, చేప వాసన రాదు ఇది దీని వాడినా కూడా. అండ్ మోస్ట్ పవర్ఫుల్ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్, చేప నుంచి ఏవైతే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయో అవి అలాగే వస్తుంది. అండ్ ఈజీగా మనం తీసుకోవచ్చు. పాస్పోలిపిడ్స్ ఎలాగ వర్క్ చేస్తుంది అనేసి, ఎలాగ డివైడ్ చేస్తుందని. పాస్పోలిపిడ్స్ వాటరు ఆయిల్ రెండు కలిపితే వాటర్లో నుంచి ఆయిల్ని ఇలా తీసేస్తుంది. అర్థమవుతుందా? మీరు లేచి నిలబడండి, అక్కడికి వెళ్ళండి. గో నిలబడి కూర్చోవద్దు. క్రిల్ ఆయిల్ మనకిచ్చే కంపెనీ ఏమంటే మల్టీ స్టేజ్ ప్రెస్నెస్ ఎంఎస్ఓ గ్యారంటీడ్ అని చెప్పేసి లోపలికి వెళ్ళొద్దు. కేరియల్ క్రిల్ ఆయిల్ అనే కంపెనీ మనకి క్రిల్ ఆయిల్ ఇస్తుంది. ఏంటి? కేరియల్ క్రిల్ ఆయిల్ అనే కంపెనీ మనకి ఇస్తుంది. ఇది రొయ్యని పైన ఉన్న బయోమాస్ని తీసేసి దాన్ని వండి ఉడికిచ్చి అందులో ఉన్న ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి క్రూడ్ ఆయిల్ని తీసి మనకి డైరెక్ట్గా అందిస్తారు. ఏమేమి తీసేస్తారు చూడండి, అన్నీ యాడ్ చేసినది. మరి తీసేసేది ఏమంటే మన క్రిల్ ఆయిల్ని గోల్డ్ స్టాండర్డ్ క్రిల్ ఆయిల్ అంటారు. మార్కెట్లో మీకు బయట వేరే క్రిల్ ఆయిల్ దొరకచ్చు. బట్ వై మన క్రిల్ ఆయిల్ ఎందుకు అంత ఎఫికసీ ఎంత అద్భుతంగా ఉంటుందంటే మన స్టాండర్డ్ ఏమంటే గోల్డ్ స్టాండర్డ్ క్రిల్ ఆయిల్. సో హై స్టాండర్డ్స్ ఉంటుంది. మరి ఏమేమి దీంట్లో మెయింటైన్ చేస్తారంటే నేచురల్గా ఉన్న పాస్పోలిపిడ్స్ అన్నీ అలాగే ఉంటాయి. ఆస్టాక్జాంతిన్ అలాగే ఉంటుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఉంటుంది. మరి ఏం తీసేస్తారంటే రొయ్య వాసన తీసేస్తారు. రిమూవ్స్ అదర్ ఆక్సిడేటివ్ ఎలిమెంట్స్, అవసరం లేని ఆక్సిడేటివ్ ఎలిమెంట్స్ డెరివేటివ్స్ని చేస్తారు. సో ఇంప్యూరిటీస్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని తీసేస్తారు. తీసేసి మనకి ఈ యొక్క క్రిల్ ఆయిల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. క్రిల్ ఆయిల్ని మనము రోజుకి 2 లేదా 3 క్యాప్సూల్ మనం వేసుకోవచ్చు. సో ఒక క్యాప్సూల్ 500 మిల్లీగ్రాములు ఉంటుంది. డైలీ 2 to 3 క్యాప్సూల్ మనం వేసుకోవచ్చు. 2 నెలల పాటు కంటిన్యూగా వాడి ఆ తర్వాత ఒకటి వాడినా కూడా ఆ స్టాండర్డ్ మనకు బాడీలో ఉంటుంది. క్లియర్? ఎనీ డౌట్స్? థ్యాంక్ యూ. ఎలార్జినిన్ అనేది బాడీలో రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. డాక్టర్ ఫరీద్ మొరాద్ అనే ఒక సైంటిస్టు ఎలార్జినిన్ గురించి కనుక్కున్నాడు. ఫస్ట్ ఎలార్జినిన్ ఇట్స్ ఆర్జినిన్ ఏంటి? ప్రోటీన్. ఇట్స్ వన్ ఆఫ్ ది ప్రోటీన్. అమైనో యాసిడ్ అని పిలుస్తాం. ప్రోటీన్లో ఒక జాతి అమైనో యాసిడ్స్లో ఒక అమైనో యాసిడ్ ఆర్జినిన్. ఓకే, సో ఆర్జినిన్ ఎల్తో కావడం వల్ల ఎలార్జినిన్ అయింది. ఈ ఎలార్జినిన్ రక్తంలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ని ఇంప్రూవ్ చేస్తుందని డాక్టర్ ఫరీద్ మొరాద్ అనే సైంటిస్ట్ కనుక్కున్నాడు. అందుకని అతనికి ప్రపంచంలో అత్యద్భుతమైన అవార్డు వచ్చింది, నోబెల్ ప్రైజ్ వచ్చింది. అర్థమైందా? మనకి ఫార్ములా ఇచ్చినది ఆయన ఇంకా బతికే ఉన్నాడు. ఆయన ఇచ్చిన ఫార్ములానే మంది. ఇండియాలో 2 కంపెనీలు ఫరీద్ మొరాద్ యొక్క ఎలార్జినిన్ అమ్ముతున్నాయి. మనది ఇంకో కంపెనీ, బట్ వాళ్ళు కూడా 15 శాచెట్లు అమ్ముతారు. కాకపోతే సార్ టికెట్ మీ దగ్గర ఏమైనా తగ్గుతుందా సార్? తక్కువ రేటా సార్? నిన్న విజయరాజు గారి దగ్గర రేట్ ఎక్కువ, ఆయన 1100కి అమ్ముతున్నాడు. నేనైతే తక్కువ రేటుకి ఇస్తున్నాను, 1100 మాత్రమే నా దగ్గర కొనుక్కో అని చెప్పాను. ఎలార్జినిన్లో ఏమేమి ఉంటాయి అంటే, ఎలార్జినిన్ యూనిక్ కాంబినేషన్ అండి. 5 రకాల మిరాకిల్ మాలిక్యూల్స్ ఉంటుంది. వైటమిన్స్, లైకోపీను, ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటుంది. సో ఫోలిక్ యాసిడ్, విటమిన్ B6 అండ్ B12 ఉంటుంది. దీస్ ఇంగ్రీడియంట్స్ వర్క్ టుగెదర్ టు నేచురల్ డిక్రీజ్ బ్యాడ్ కొలెస్ట్రాల్. రక్తంలో ఉన్న బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. లైకోపిన్ ఇట్ బెనిఫిట్స్ హార్ట్ హెల్త్ బూస్టింగ్ బాడీ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్స్ డెఫిషియన్సీ. రక్తంలో బాడీలో నేచురల్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ని బూస్ట్ చేయడానికి లైకోపిన్ అనేది ఉపయోగపడుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది. అంతేకాదు ఇందులో గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ అనేది ఉంటుంది, బీట్ జ్యూస్ ఉంటుంది, రెజర్వటాల్ ఉంటుంది. గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ చేసే పని ఏమంటే వైటమిన్ K2 కూడా ఉంటుంది. గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ చేసే పని ఏమంటే సో మనకు స్టామినా ఉండేదానికి, ఎనర్జీ ఉండేదానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ కెమికల్ నైట్రేట్ ఎక్కువ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. కెమికల్ నైట్రేట్ ఈజ్ లైక్ నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ అండి, ఈ పైపులో ఇలాగ ఒక పైప్ అనుకోండి, పైపులో
వాటర్ పంపిస్తే స్పీడ్గా వెళ్తుందా వెళ్ళదా? ఆముదం పంపిస్తే సారీ ఎందుకని? డెన్సిటీ ప్రాబ్లం. ఎస్, అది చిక్కగా ఉంటుంది, దానికి ఫోర్స్ ఎక్కువ వేయాలి. సార్ రక్తంలో ఘన పదార్థాలు ద్రవ పదార్థాలు ఉంటాయి, అవునా? ద్రవ పదార్థం 55%, ఘన పదార్థం 45% ఉండాలి. ఎల్ఆర్జినిన్ ఆ ఘన ద్రవ పదార్థాలను కరెక్ట్గా ఉండేలాగా చేస్తుంది. దీనివల్ల రక్తం సరఫరా వేగవంతం అవుతుంది. ఎప్పుడైతే రక్త సరఫరా వేగవంతం అవుతుందో రక్తంలో ఎక్కడ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ఆల్రెడీ ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి రక్తనాళాల్లో ఆల్రెడీ పేర్కొన్న ఫ్యాట్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్లాస్ట్ చేయడానికి నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ ఉపయోగపడుతుంది. న్యూక్లియస్ బాంబులు తెలిసిన ఏమిటితో తయారు చేస్తారు? ఇప్పుడే కదా చెప్పింది సార్. దాన్ని తెచ్చి దీంట్లో పెట్టారా అనుకోవద్దండి. ఇనుము కిటికీలు తయారు చేయడానికి వాడతారు, అవునా? బాడీలో కూడా ఐరన్ ఉంటుంది, అర్థమవుతుందా? అలాగా మన బాడీకి అవసరమైన నైట్రస్ ఆక్సైడ్, నైట్రిక్ ఆక్సైడ్, నైట్రస్ ఆక్సైడ్ని ఇస్తుంది ఇది ఎల్ఆర్జినిన్. ఓకే, దాన్ని ఎక్కడి నుంచి తీసింటారంటే బీట్రూట్ నుంచి, నల్ల ద్రాక్ష తోలు నుంచి, తొక్క అంటాం మనము, దాని నుంచి తీసింటారు. రెసర్టాల్ ఉంటుంది, విటమిన్ K2 ఉంటుంది. ఇది కాల్షియము ఎముకలకు పట్టడానికి ఉపయోగపడుతుంది. బ్లడ్ క్లాట్ని రిమూవ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. అందుకే ఈ మధ్యలో లేడీస్కి ఎక్కువగా ఈ పీరియాడిక్ సైకిల్ టైంలో బ్లడ్ ఫంక్షనింగ్ కరెక్ట్గా ఉండాలని డాక్టర్ ప్రెగ్నెంట్ లేడీస్కి ఇస్తున్నారు ఎల్ఆర్జినిన్. ఓకే, సో విటమిన్ D3 కాల్షియంని అబ్జర్వ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. జైలిటాల్ ఉంటుంది ఇందులో. జైలిటాల్ అనేది ఏమంటే సలైవా ఉత్పత్తి కావడానికి అవసరం. సలైవా అంటే లాలాజలం, ఎంగిలి. ఓకే, అది ఉత్పత్తి కావడానికి ఉపయోగపడుతుంది. లాలాజలం ఉత్పత్తి అయితే 85 to 90% జీర్ణ సంబంధించిన జబ్బులు క్లియర్ అయిపోతాయి, అర్థమవుతుందా? దాన్ని ఇది క్లియర్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో ఏమేమి ఉన్నాయో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎల్ఆర్జినిన్లో ఉన్న ఒక అద్భుతమైన ఇంగ్రీడియంట్ గ్రేప్ స్కిన్ ఎక్స్ట్రాక్ట్ గురించి మాట్లాడాలి. యాంటీ అలర్జెనిక్గా పనిచేస్తుంది. నొప్పులతో బాధపడేవాళ్ళు, క్రానిక్ పెయిన్స్తో ఇబ్బంది పడేవాళ్ళు ఇది ఫాస్ట్గా రిమూవ్ కావడానికి ఉపయోగపడుతుంది. రక్త సరఫరా వేగవంతం చేయడం ద్వారా జెంట్స్లో ఇంజిన్ ఎక్కువసేపు నిలిచి ఉంచడానికి, సెక్సువల్స్ ఎంజాయ్కి ఎక్కువగా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇది డ్రగ్ కాదు. డ్రగ్ వాడినప్పుడు మాత్రమే పవర్ ఉంటుంది, బట్ ఇది నేచురల్గా ఆ స్టామినాను ఉంచేలాగా చేస్తుంది. ఎందుకు చెప్తున్నా అంటే అగైన్ మనకి ఎక్కువ సేల్స్ వచ్చేది ఇచ్చే ప్రోడక్ట్ Q10 కానీ ఎల్ఆర్జినిన్ కానీ. సారీ, రికార్డ్ అవుతుంది, లేకపోతే వేరే పదం చెప్పేవాడిని. ఎల్ఆర్జినిన్ ఎలా వాడాలంటే ఇది శాచెట్ల రూపంలో ఉంటుంది. Q10 ఎలా వాడాలో చెప్పాను. ఎల్ఆర్జినిన్ శాచెట్ల రూపంలో ఉంటుంది. గ్లాసులోకి వేసుకొనేసి కలిపేసి బ్లాక్ కలర్ అవుతుంది కలపగానే. అలా కలిపేస్తే లాస్ట్కి రెడ్ కలర్కి వస్తుంది. రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దాన్ని తాగేయాలి. ఒక శాచెట్ ఒక రోజు. సో ఎక్కువసేపు పెడితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది, తాగకూడదు, అర్థమైందా? సో కలిపేసుకొని తాగాలి. చాలా హెల్తీ ఫుడ్ అండి. మా డిఆర్కే రాజు సారు నాలాగా రెగ్యులర్గా వాడతాడు. ఎలా వాడే విధానం, ఒక గ్లాసులోకి అంటే 200 ml వాటర్లోకి ఎల్ఆర్జినిన్ పౌడరు గ్లాసులోకి వేసుకునేసి 200 ml వాటర్ వేసి కలిపిన తర్వాత లిక్విడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. బాగా కలిపేస్తే రెడ్కి వస్తుంది. రెడ్ కలర్లోకి వచ్చిన తర్వాత దీన్ని తాగేయాలి. లేట్ చేయకూడదు. లేట్ అయితే మళ్ళీ బ్లాక్ అవుతుంది. అడగండి సార్, ఏదో అడగలను సార్. డైలీ 1 టైం వాడచ్చు, మీ ఇష్టం. నైట్, ఆఫ్టర్ మీల్స్, బిఫోర్ మీల్స్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అండ్ బాగా గుర్తుపెట్టుకోండి, ఇట్ ఈస్ నాట్ ఎ డ్రగ్. ఏమిది? నల్ల ద్రాక్ష తోలు నుంచి, బీట్రూట్ నుంచి, ఇలాగ నేచురల్ ఇంగ్రీడియంట్స్ నుంచి, ఎల్ఆర్జినిన్ నుంచి, రెసోటాల్ నుంచి, నేచురల్ ఇంగ్రీడియంట్స్ తీసింది. హై సోర్స్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటుంది. హై ఎనర్జీని ఇచ్చే ఒక అద్భుతమైన ప్రొడక్ట్ ఇది. గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ప్రైమ్లో ట్విన్ పౌడర్. ఒకటి గ్రీన్, ఇంకోటి రెడ్. గ్రీన్ ఏంటి? గ్రీనీ వెజిటబుల్స్, లీవ్స్. ఓకే, సో రెడ్ ఏంటి? ఫ్రూట్స్. డిఆర్కే గారు మిమ్మల్ని ఇప్పుడే తలుచుకున్నాం. ఎక్స్ట్రాక్ట్ ఏ హెల్దీ అవుట్ సైడ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద ఇన్సైడ్.
అర్థమైందా? ఏ హెల్దీ అవుట్ సైడ్ స్టార్ట్ ఫ్రమ్ ఇన్సైడ్. ఆరోగ్యకరమైన రూపం బయటికి కనిపించాలంటే లోపలికి తీసుకునేటివి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా బయటికి ఆరోగ్యంగా ఉంటాం. ఎస్ఆర్నో? సో ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకు లైఫ్లో చాలా చాలా ఇంపార్టెంట్, మనందరికీ అది తెలుసు. డైలీ ఫుడ్ ప్లాన్లో రెగ్యులర్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ మనకు ఉండాలి. ఇవి విటమిన్స్ని, మినరల్స్ని, ప్లాంట్ కెమికల్స్ని లేదా ఫైటో కెమికల్స్ని మనకు అందిస్తాయి. సో అంతేకాదు మొక్కల్లో ఈ వెజిటబుల్స్లో, ఫ్రూట్స్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మ్యాక్సిమం అది ఫ్యాట్ ఫ్రీగా ఉంటుంది. డైలీ డైట్లో వెజిటబుల్స్ను, ఫ్రూట్ని రెగ్యులర్గా తీసుకోవడం వల్ల చాలా రకాల రోగాలు మనకు రాకుండా ఉంటాయి. రోగాల నుంచి మనం దరిచేరకుండా మనం చూసుకోవచ్చు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే ఒక ఆరోగ్యకరమైన మానవుడు రోజుకు 400 గ్రాముల ఫ్రూట్స్, వెజిటబుల్స్ తీసుకోవాలి. తీసుకుంటున్నామా? ఎంత తీసుకోవాలి? 1/2 కిలోకి కొంచెం తక్కువగా. సో ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే డైలీ ఇంటేక్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్, రోజు ఫ్రూట్స్ వెజిటబుల్స్ లోపల తీసుకోవడం వల్ల వెరైటీ ఆఫ్ న్యూట్రిషన్స్ మనకు దొరుకుతున్నాయి. ఎక్స్పెషలీ ఫైటో కెమికల్స్ మన బాడీకి అవసరమైన దొరుకుతున్నాయి. ఏం దొరుకుతున్నాయి? ఫైటో కెమికల్స్. ఏమి ఫైటో కెమికల్స్ అనేది మాట్లాడదాము. సో దానికంటే ముందు ఫైటో కెమికల్స్ అండ్ ప్లాంట్ న్యూట్రిషన్స్ వాటి గురించి మాట్లాడదాము. ఇవి గుండె జబ్బులు రాకుండా, క్యాన్సర్ రాకుండా అండ్ మెయింటైన్ ఆప్షనల్ హెల్త్ బాగుండేలాగా చూస్తుంది. ఫైటో న్యూట్రియన్స్ అంటే ఏమంటే ఫైటో మీన్స్ ప్లాంట్, న్యూట్రియన్స్ మీన్స్ ప్లాంట్ బేస్డ్ న్యూట్రియన్స్, మొక్కల నుంచి లభించే న్యూట్రియన్స్. ప్లాంట్ ఫుడ్ కంటైన్స్ థౌజండ్స్ ఆఫ్ నేచురల్ న్యూట్రియన్స్. కొన్ని వేల రకాల నేచురల్గా దొరికే న్యూట్రియన్స్ మనకు దొరుకుతున్నాయి. వాటినే మనము మొక్కల్లో దొరికే పోషక పదార్థాలు అంటున్నాం కదా. సో వాటినే ఫైటో కెమికల్స్ ఆర్ ఫైటో న్యూట్రియన్స్ అంటాం. ఏమంటాము? ఫైటో కెమికల్స్ ఆర్ ఫైటో న్యూట్రియన్స్ అని చెప్పి మనం చెప్తున్నాం. ఫైటో న్యూట్రియన్స్ అండ్ ఫైటో కెమికల్స్ సో ఫ్రూట్స్ నుంచి, వెజిటబుల్స్ నుంచి కెరోటినాయిడ్స్ని, లైకోపిన్, క్లోరోఫిల్ని, ఆంథోసైనిన్ని, ఆంథోసైనిన్, ఆంథోక్సాంతిన్, ఫ్లేవనాయిడ్స్ని, ఇవన్నీ కూడా వెజిటబుల్స్, ఇవన్నీ వీటి నుంచి మనకు బాడీకి దొరుకుతున్నాయి. అర్థమవుతుందా? అంటే రకరకాల ఫైటో కెమికల్స్ అన్నీ మనకు దొరుకుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి, హార్ట్ హెల్తీగా ఉండాలంటే రెడ్ కలర్లో ఉన్నవి మనకు ఉపయోగపడతాయి. ఏం ఉపయోగపడతాయి? రెడ్ కలర్లో ఉండేవి. ఏంటి రెడ్ కలర్లో ఉన్నాయి? చెరీస్. ఓకే. ఇమ్యూనిటీ, ఎనర్జీ ఉండాలంటే ఎల్లో కలర్ లైక్ ఆరెంజ్, మొక్కజొన్న, మేజ్, ఇవన్నీ మనకు ఉపయోగపడతాయి. బత్తాయి. ఓకే. బోన్స్ హెల్తీగా ఉండాలంటే వైట్ కలర్. లంగ్స్ హెల్తీగా ఉండాలంటే గ్రీన్ కలర్. కాగ్నిటివ్ హెల్త్ హెల్తీగా ఉండాలంటే బ్లూ ఆర్ పర్పుల్ కలర్. ఇవి మనం తీసుకుంటే మన హెల్త్ ఆరోగ్యంగా ఉంటుంది. ఓకే. మనకు అనిపిస్తూ ఉంటుంది ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఏం వాడితే సరిపోద్ది అని. అర్థమైందా? సో ఇలా కనిపించాలి మన జీర్ణాశయం. ఎలాగా? అవసరమైన ఫ్రెష్ వెజిటబుల్స్, ఫ్రూట్స్తో మన జీర్ణాశయము, కొంచెం వాటర్ ఉంటే మన బాడీ హెల్తీగా ఉంటుంది. నిజంగా ఇలా తీసుకుంటున్నామా? నో. రోల్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఇన్ మెయింటైనింగ్ గుడ్ హెల్త్. ఇది బాడీ పిహెచ్ స్కేల్ అండి. పిహెచ్ స్కేలు మనకి ఇక్కడ చూడండి 7.2 ఇలా ఉంది కదా, 6, 6.2, 5.5. అర్థమవుతుందా? 5.5 అయితే ఏదైతే ఇక్కడ రెడ్ కలర్లో ఆహార పదార్థాలు ఉన్నాయో అవన్నీ అసిడిక్ నేచర్తో ఉండేటివి, ఆమ్లతత్వంతో ఉండేటివి. లైక్ రెడ్ కలర్లో ఉండే ఆహార పదార్థాలు మనం తీసుకుంటే ఏమేమి ఉన్నాయి ఇక్కడ? బ్రెడ్, మటన్, మీట్, ఓకే, ఇలాంటివన్నీ. వైట్ కలర్లో ఉండేటివి నేచురల్గా ఆల్కలైన్ డైట్, అసిడిక్ డైట్. మనం ఆల్కలైన్ డైట్కి ఇంపార్టెంట్ ఇవాళ. న్యూట్రల్ వచ్చి 7. మన బాడీని మనము ఆల్కలైన్ నేచర్లో న్యూట్రల్లో ఉంచుకోవాలా, లేదా ఆల్కలైన్లో ఉంచుకోవాలి, లేదా న్యూట్రల్లో ఉంచుకోవాలా. బట్ అసిడిక్లో ఉంచకూడదు. ఆల్కహాల్ అలవాటు ఉన్న వాళ్ళు, మార్నింగ్ హెవీ హెడేక్ ప్రాబ్లమ్స్. వై? బాడీ ఆల్రెడీ అసిడిక్ నేచర్కి వచ్చి ఉంటుంది. రెడ్ కలర్ రాత్రి తినింటాం, చికెను, మటను, రకరకాలవి. సో గ్రీన్కి మారాలి, బాడీ తత్వాన్ని నేచర్కి మార్చేయాలి.
బాడీ న్యూట్రల్ చేసేయాలి విత్ వాటర్ ద్వారా లేదా విత్ గ్రీన్ ద్వారా. ఏముంటుంది గ్రీన్ మన దగ్గర? ఎక్స్ట్రాక్ట్ వెజిటబుల్స్ గ్రీన్ ఉంటుంది మన దగ్గర. ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పవర్ఫుల్ టూల్ దట్ హెల్ప్స్ ఇన్ ఇంక్రీజింగ్ ఇన్ రెసిస్టింగ్ డిసీజ్. రోగాలు రాకుండా మనకు ఫుడ్ కాపాడుతుందో మనకు తెలుసు. ఫుడ్లో అన్నీ మనం తీసుకోవాలా. మరి ఈరోజు ఫుడ్ పరిస్థితి ఏమంటే ఇలాగ అయిపోతుంది, అవునా? సో ద క్వాలిటీ ఆఫ్ ఫుడ్ 30 ఏళ్ళ కింద ఫుడ్ ఇప్పుడు క్వాలిటీ లేదు. ఇవన్నీ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. సాయిల్ ప్రాబ్లము, ఫర్టిలైజర్స్ వాడటము, ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లము, స్టోరేజ్ ప్రాబ్లము, ఫుడ్ ప్రాసెస్ చేసే విధానము, ఫుడ్ ప్రిపరేషన్ చేసే విధానము అండ్ సో రిమైనింగ్ ఆల్ థింగ్స్. దీనివల్ల ఫుడ్ మనకు ప్రాబ్లం అవుతుంది. కరెక్ట్ పోషక పదార్థాలు మనకు దొరకడం లేదు. దీనికోసం వెస్టీజ్ కంపెనీ 2 ప్రోడక్ట్లు మన దగ్గర తీసుకొని వచ్చింది. ఇవి డ్రైడ్ పౌడర్స్. వెజిటబుల్స్ నుంచి, ఫ్రూట్స్ నుంచి, ఆకుకూరల నుంచి తీసిన దాంట్లో మనకు అవసరం లేని వాటిని తీసేసి పురుగుల మందులు స్ప్రే చేయకుండా పండించిన వాటి నుంచి, ఆర్గానిక్ ప్రొడక్ట్ నుంచి తీసినటి అద్భుతమైన ప్రోడక్ట్ ఎక్స్ట్రాక్ట్ F&V. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తారా? గట్టిగా. వీటిని మనం రోజు తీసుకోవడం వల్ల మనకి ఏమేం కావాలో అవన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. సో ఫ్రూట్స్లో ఏమేమి ఉంటాయంటే క్యాన్బెరీ, బ్లూబెర్రీ, బిల్బెర్రీ, ప్రొమోగ్రానేట్, మ్యాంగో, లెమన్, ఆరెంజ్, వాటర్ మిలన్, పైనాపిల్, గువా, బనానా, పపయ, బ్లాక్ పమ్, ఇన్ని ఉంటాయి. 13 రకాల ఫ్రూట్స్. దాని నుంచి తీసిన ఇంగ్రీడియంట్స్ సీడ్, ద్రాక్ష విత్తనాల ఎక్స్ట్రాక్ట్, అలోవెరా, ఆల్ఫా అండ్ బీటా కెటన్స్ అండ్ హై యాంటీ ఆక్సిడెంట్స్ని కూడా వీటికి చేర్చి ఉంటారు. వీటన్నిటి సమ్మేళనం ఎక్స్ట్రాక్ట్ F. అర్థమవుతుందా? 13 రకాల ఫ్రూట్స్, సినమన్, టర్మరిక్, నోని, స్పిరులినా, ఆల్ఫా, అలోవెరా, గుడూచి, సో కెరటినాయిడ్స్, గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఇన్ని దాని నుంచి తయారు చేసి ఉంటారు ఈ యొక్క ఎక్స్ట్రాక్ట్ F. సో ఎందుకు ఉపయోగపడుతుంది? లైట్గా టచ్ చేసుకుంటున్నాం. క్యాన్బెరీ వచ్చి ఇమ్యూనిటీ సిస్టాన్ని, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యూరినరీ ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ని పెరగనివ్వదు, ఎందుకంటే ఇది హై సోర్స్ ఆఫ్ ఫైటోన్యూట్రియన్స్ ఇందులో ఉంటాయి కాబట్టి. బ్లూబెర్రీ డైజెస్టివ్ సిస్టానికి, జీర్ణ వ్యవస్థని స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి బాడీని కాపాడుతుంది. బ్లడ్ ప్రెషర్ని తగ్గిస్తుంది. మెమొరీని ఇంప్రూవ్ చేస్తుంది. బిల్బెర్రీ ఇది కూడా జీర్ణ వ్యవస్థకు మంచిది. కంటి చూపుని పెంచుతుంది. బ్లడ్ వెజల్స్ని హార్డింగ్ లేకుండా చూస్తుంది. అంతేకాదు జిఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రొమోగ్రానేట్ సెల్ డెవలప్మెంట్కి ఉపయోగపడుతుంది. మెమరీకి ఇది చాలా మంచిది. బ్యాక్టీరియల్ ఫంగల్ ఇన్ఫెక్షన్ నుంచి కాపాడుతుంది. గుండెకు చాలా ఉపయోగపడుతుంది. ఇది నొప్పులను పోగొడుతుంది, పెయిన్స్ని తగ్గిస్తుంది. మ్యాంగో ఈజ్ కాల్డ్ కింగ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇది బాడీని ఆల్కలైన్ తత్వానికి తీసుకెళ్తుంది. అంతేకాదు ఐ హెల్త్కి, కంటి చూపుకి చాలా మంచిది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. బ్రెయిన్ స్ట్రాంగ్గా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఇన్ని ఉంటాయి దీంట్లో ఉపయోగాలు. అర్థమైందా? హెల్ప్స్ టు ఫుల్ఫిల్ డైలీ రిక్వైర్మెంట్ ఎసెన్షియల్ అండ్ కలర్ఫుల్ ఫ్రూట్స్ రేంజింగ్ ఫ్రమ్ ఎల్లో, ఆరెంజ్, రెడ్, మెరూన్, పర్పుల్ అండ్ బ్లాక్. మనం రోజు తినే ఆహారంలో ఎల్లో, ఆరెంజ్, రెడ్, మెరూన్, పర్పుల్ అండ్ బ్లాక్ కలర్ ఫ్రూట్స్ ఏమేమైతే అన్నీ కలుపుతామో వాటన్నిటిని ఇదొక్క శాచెటే భర్తీ చేస్తుంది. అన్నీ ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఇట్స్ ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్. కావాల్సినన్ని యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ఇది కాపాడడం ద్వారా హెల్తీగా ఉంటుంది. క్యాన్సర్ రాకుండా కాపాడుతుంది. క్యాన్సర్ని ప్రివెంట్ చేస్తుంది. ఎసెన్షియల్ వైటమిన్స్, మినరల్స్ అన్నీ కూడా ఇందులో మనకు దొరికి ఉన్నాయి. ఎస్, వాడే విధానము ఎలాగ దీన్ని వాడాలి? డైలీ ఈవినింగ్ టైం. మనము నా ట్రైనింగ్ కంటే ముందు ఎక్కడికి వెళ్ళారు? టీ, స్నాక్స్. ఓకే, ఏమిచ్చారు స్నాక్ ఈరోజు? పునుగులు. ఓకే, నేను తినలేదు కదా అందుకే అడుగుతున్నా. నరసింహ మనకు లేవు. ఓకే, సో ఆ టైం మధ్యాహ్నం భోజనం తర్వాత కునుకు తీస్తాం, లేదా కొంతమందికి అలవాటు ఉండదు. ఆ తర్వాత ఈవినింగ్ 4-4:30 టైంకి బాడీకి ఆకలిస్తుంది కాబట్టి టీ, ఏదైనా బిస్కెట్ లేదా ఏదైనా తింటాం. ఎసార్ను ఆ టైంలో దీన్ని తీసుకుంటాం దాని బదులుగా తీసుకుంటాం. కావాల్సిన అన్ని, రోజు కావాల్సిన అన్నీ ఇది అందిస్తుంది. డైలీ ఒక సాచెట్.
క్లియర్? మంజు సార్ వస్తున్నారు, ఇంకా రాలేదు, వస్తున్నారు. ఐ థింక్ ఆల్రెడీ రీచ్ అయిపోయింటారు. 5:30కి ఫ్లైట్ దిగుతారు. సో ఇంకొక 5-10 మినిట్స్లో ఉంటారు. నెక్స్ట్ ఎక్స్ట్రాక్ట్ వి వెజిటబుల్స్. ఏంటిది? ఎక్స్ట్రాక్ట్ వి వెజిటబుల్ ఎక్స్ట్రాక్ట్. ఏమేమి ఇందులో ఉంటాయి? 7 రకాలైన ఆకుకూరలు, 7 రకాలైన ఆకుకూరలు, వెజిటబుల్స్ ఏమంటారు దాన్ని? కూరగాయలు. ఆకుకూరలు కూరగాయల నుంచి తీసింటారు. సో వీట్ గ్రాస్ ఫస్ట్. ఇందులో 7 ఏమంటే వీట్ గ్రాస్, గోధుమ గడ్డి ఉంటుంది ఇందులో. ఓకే. స్పీనచ్, బీన్స్, పాలకూర. ఓకే. బీన్స్, మింట్, కెలరీ, క్యారెట్, బీట్రూట్ వీటి ద్వారా తయారు చేసింటారు. ఓకే. సో ఇన్ అడిషన్స్ టు వెజిటబుల్ పౌడర్స్, ఈ వెజిటబుల్స్తో పాటు ఇంకా ఏమేమి ఉంటుందంటే ఇందులో లికోరైస్ ఉంటుంది, సినమన్ ఉంటుంది, టర్మరిక్ ఉంటుంది, స్పిరులినా ఉంటుంది, నోని ఉంటుంది. అర్థమవుతుందా? సో దీంట్లో కూడా స్పిరులినా, నోని, లికోరైస్, టర్మరిక్ అండ్ ఆల్సో సినమన్ ఇందులో ఉంటుంది. సో వీటితో పాటుగా గ్రీన్ టీ కలిపింటారు, గ్రేప్ సీడ్ ఇందులో ఉంటుంది, బిల్బెర్రీ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది, ఆమ్లా ఉంటుంది, అలోవెరా ఉంటుంది. వా! నాట్ ఓన్లీ 7 కాదు మేడం, స్విచ్ ఆఫ్ చేయండి, నాకు డిస్టర్బెన్స్ కదా. ఓకే. 7 రకాల కూరగాయలు, ఆకుకూరలతో పాటు మనకు అవసరమైన అన్ని రకాలు ఇందులో దొరుకుతాయి. క్లియర్? సో వీట్ గ్రాస్ వెయిట్ లాస్కి ఉపయోగపడుతుంది, లివర్ని క్లీన్ చేస్తుంది, లివర్ ప్రాబ్లం లేకుండా చూస్తుంది, బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లెవెల్ని కంట్రోల్లో ఉంచేలాగా స్టిమ్యులేట్ చేస్తుంది, అండ్ థైరాయిడ్ గ్లాండ్కి థైరాయిడ్ ప్రాబ్లం లేకుండా థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. హైపర్ థైరాయిడిజం, హైపోథైరాయిడిజం ఇద్దరికి వెస్టీలో ఉన్న ఒకే ఒక ప్రొడక్టు ఎక్స్ట్రాక్ట్. అర్థపాటుగా జీర్ణశక్తికి మంచిది. అంటే స్పినచ్, పాలకూర ఏం చేస్తుందంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రాకుండా గ్యాస్ట్రోఇంటెస్టైనల్ హెల్త్కి ఇది మంచిది, నొప్పులను పోగొడుతుంది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, రక్తహీనత రాకుండా కాపాడుతుంది, వయసు పెరగకుండా యాంటీ ఏజింగ్ అయితే ఉపయోగపడుతుంది. బీన్స్ గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది, రోగనిరోధక శక్తి మంచిది, బోన్ హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది, కంటి చూపుకు మంచిది. అండ్ మింట్ డైజెషన్కి ఉపయోగపడుతుంది, అండ్ మత్తు, విసుగు, చికాకు ఇలాంటివి రాకుండా ఇది కాపాడుతుంది, హెడ్ఏక్ లేకుండా ఇది చూసుకుంటుంది. అండ్ స్కిన్కి చాలా మంచిది, నోటి ఓరల్ హెల్త్కి ఇది చాలా మంచిది. సెలరీ యాంటీ హైపర్సెన్సిటివ్ ప్రాపర్టీస్ ఉన్నాయి, లివర్ హెల్త్కి మంచిది, డైజెషన్కి ఇది ఉపయోగపడుతుంది. సో రెడ్యూస్ బ్లోటింగ్ అంటే ఐ థింక్ తింటానే పోతాం, అదే కదా సార్? అర్థం కాదు. తెలీదా? వాపులను తగ్గిస్తుంది. ఎస్, వాపడం, కాళ్ళు వాస్తుంటాయి కదా, వాపులను తగ్గిస్తుంది. సో ఇవన్నీ ఇందులో దొరుకుతుంది. ఏమేమి దొరుకుతుందంటే డార్క్ గ్రీనీ లీఫ్ వెజిటబుల్స్ అన్నీ ఇందులో దొరుకుతాయి. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫైటోకెమికల్స్, క్లోరోఫిల్, ఫైబర్ అండ్ అదర్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటుంది. ఓకే. వెస్టీలో ఉన్న అద్భుతమైన ప్రోడక్ట్లో నాకు చాలా ఇష్టమైన ప్రోడక్ట్ ఇది. సరదాకి తాగేస్తుంటా, సరదాకి తీసుకుంటుంటా. సో దీస్ ఆర్ ఆల్ అబౌట్ ఎక్స్ట్రాక్ట్ వి అండ్ ఎఫ్. విఎఫ్ రెండు వాడితే డీటాక్స్కి మంచిది, ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, బరువును తగ్గిస్తుంది, స్కిన్ కేర్కి మంచిది, స్నాక్ రీప్లేస్మెంట్గా మీరు యూజ్ చేయొచ్చు. అర్థమవుతుందా? స్నాక్స్ తీసుకోకుండా దాని బదులు మనం దీన్ని వాడచ్చు. వాడే విధానం, వెజిటబుల్స్ని మార్నింగ్ టైంలో తీసుకుంటాం, బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి తీసుకోవచ్చు, లేదా బ్రేక్ఫాస్ట్ తర్వాత గ్యాప్ ఇచ్చి తీసుకోవచ్చు. మార్నింగ్ 6:30, 7కి బ్రేక్ఫాస్ట్ తీసుకొని ఎప్పుడో 1 o'clock ఫుడ్ తీసుకుంటాం, మధ్యలో మళ్ళీ ఆకలి వేస్తే బిస్కెట్, టీ తీసుకుంటాం, అవునా? దాని బదులు మీరు ఇది తీసుకోవచ్చు. వెజిటబుల్స్ వి గ్రీన్, రెడ్ని ఈవినింగ్ టైంలో మనం తీసుకుంటాం. ఒక 200 ml గ్లాసులోకి వాటర్లోకి దీన్ని కలిపేయాలి. అలాగైతే కొంచెం కష్టం. కెన్ యూ ప్లీజ్ క్లోజ్ ద డోర్? ఆ డోరు ఓపెన్ చేశారు, ఈ డోరు ఓపెన్ చేశారు, ఉన్న ఏసీనే లేదు, అది కూడా వెళ్ళిపోద్ది. ఓకే. వెజిటేబుల్స్ ఇది బాగా కలవడానికి బాగా షేక్ ఇచ్చి చేసుకోవాలి. ఓకే. మీకు ఆల్రెడీ ప్రైజెస్ తెలుసు.
సో ఎయిర్ ప్యూరిఫైయర్ మన దగ్గర ఉంది, అంటే న్యూ టెక్నాలజీ. ఈరోజు పేపర్లో టీవీల్లో చాలా వాటిలో ఎయిర్ ప్యూరిఫైయర్స్ గురించి వస్తుంది. ఒకప్పుడు నీళ్లు కొంటామంటే ఎవరు నమ్మేవాళ్ళు కాదు, ఎస్ఆర్ను. బట్ ఇప్పుడు కొంటున్నామా? భవిష్యత్తులో గాలి కొంటారు, ముందుగా మనం ఇస్తున్నాం. గాల్లో ఫిజికల్ ఇంప్యూరిటీస్ కంటే బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇలాంటి ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటుంది. మన కంటికి కనిపిస్తాయా? గాలి ద్వారా లోపలికి వెళ్ళి మనకి ఇబ్బంది పెడుతుంది. ఇండియాలో మోస్ట్ వాంటెడ్, మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏది ప్రపంచంలోనే? ఇండియాలో ఢిల్లీ. సో ఢిల్లీలో ఒకరోజు మనం ఉంటే 20 సిగరెట్లు తాగినట్టేనంట. కొత్తగా సిగరెట్లు తాగక్కర్లా, ఒకరోజు ఉంటే 20 సిగరెట్స్ తాగినట్టే. 23 3 పెంచేశారు. ఓకే, గుడ్. సో గాలి పొల్యూషన్ వల్ల రకరకాల ప్రాబ్లమ్స్ మనకు వస్తుంటాయి. సో ఆ పొల్యూషన్ కాకుండా గాలిని మనం ప్యూరిఫై చేసి మనకు అందిస్తుంది. గాలిని మనకి ప్యూరిఫై చేసి మనకు అందించడం జరుగుతుంది. PM 2.5 వాటిని కూడా ఇది క్లీన్ చేస్తుంది. ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ద్వారా ఇది తయారు చేయబడి ఉంటుంది. ప్లాస్మా క్లస్టర్ అనేది ఏమంటే ఈ బ్యాక్టీరియల్ వైరస్ ఇన్ఫెక్షన్స్ని, వైరస్ని గాలిలోంచి తీసేసి మనకి స్వచ్ఛమైన గాలిని మనకు అందించేది. గాలి అవసరమా లేదా? ఎలాంటి గాలి? స్వచ్ఛమైన గాలి మనకు అందిస్తుంది ఇంట్లో. సో దీస్ ఆర్ ఆల్ వెస్టేజ్ ప్రొడక్ట్స్. క్లియర్? ఇంకొక ప్రోడక్ట్ ఉంది, అది ఒక్కటి చెప్తా. ఓకే, డిటాక్స్ ఫుట్ ప్యాచ్. ఒకసారి తెనాలి రామలింగడి దగ్గర శ్రీకృష్ణదేవరాయల సభ జరుగుతుందంట. సభ, ఆయన దగ్గర అష్టదిగ్గజాలనే కవులు ఉండేవాళ్ళు కదా. అష్టదిగ్గజాలనే కవులు ఉండేవాళ్ళు కదా. వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే సంతోషం ఎక్కడ దొరుకుతుంది ఒకరితో డిస్కస్ చేస్తున్నారు. ఇది హ్యాపీ, సంతోషం. అందరూ ఆన్సరిస్తున్నారు. లాస్ట్కు తెనాలి రామలింగడి దగ్గరికి వచ్చినారు. స్వామి, యాడ దొరుకుతుందో తెలియదు కానీ నాకు అర్జెంట్ అయింది, నన్ను వదిలేస్తే అక్కడ మించిన దొరికితే సంతోషం నాకు ఎక్కడా దొరుకుతున్నారు. ఏంటి? డీటాక్స్. రోజుకి ఎన్ని పూట్లు తింటాం? ఎన్ని పూట్ల టాయిలెట్కి వెళ్తాం? 1 టైం అన్హెల్దీ. 1 టైం అన్హెల్దీ, 3 టైమ్స్ హెల్దీ. 3 సార్లు తింటే 3 సార్లు అలవాటు చేసుకోండి, చాలా మంచిది. ఒకసారి గట్టిగా క్లాప్స్ ఇస్తారా? ఎవరికి? పవర్ వచ్చింది కదా, ఒక వెలుగు వచ్చింది కదా. థ్యాంక్స్. అంతే, నేను చెప్పాను కదా ఎగ్జాక్ట్లీ 5 minutes అన్న. అయిందా? నేనేమో ఫోన్ మాట్లాడానా? లేదు కదా. సో ఓకే, అది క్లోజ్ అయిపోయింది. డిటాక్స్ ఫుడ్ ప్యాచ్. మనం తినే ఆహార పదార్థాల్లో చిన్న వ్యర్థ పదార్థాలని మనం బయటకు పంపిస్తే అంతకు మించిన ఎక్కడా ఉండదు. రక్తంలో ఎక్కడైతే రక్తం యూటర్న్ తీసుకుంటుందో ఆ ప్లేస్లో ఫుడ్ ప్యాచ్ ఉందా? ఫుడ్ ప్యాచ్ దీంట్లో లేదు, నీ దగ్గర ఉందా? ఫుడ్ ప్యాచ్ ఫోటో రిఫ్లెక్సాలజీ అనే టెక్నాలజీ ద్వారా అరికాళ్ళకు వేసుకోవడం వల్ల కొన్ని రకాలైన ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ ఇందులో ఉంటుందండి. నైట్ టైం పడుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకొని కాళ్ళకు వేసుకొని పడుకోవడం ద్వారా రక్తంలో ఉన్న ఏవైతే ఎలిమెంట్స్ ఉంటాయో, వ్యర్థ పదార్థాలు ఉంటాయో వాటిని తీసేస్తుంది. ఎప్పుడైతే రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలు పోతాయో, బ్లడ్ మనకు ప్యూరిఫై ఉంటుందో రోగాలు మనకు రావు, హెల్తీగా మనం ఉంటాము. అర్థమవుతుందా? సో బాగా గుర్తుపెట్టుకోండి, ఫుడ్ ప్యాచ్ ఎవరైతే వాడతారో ఆ ఫుడ్ ప్యాచ్ వాడిన తర్వాత ఫస్ట్ మీరు ఏదైనా సప్లిమెంట్ ఇచ్చే ముందు ఫుడ్ ప్యాచ్ వాడించండి. ఫస్ట్ 3 days 2 కాళ్ళకు వాడేసి ఆ తర్వాత మీరు సప్లిమెంట్ స్టార్ట్ చేయండి. సప్లిమెంట్ రిజల్ట్ చాలా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే బ్లడ్లో ఎలిమెంట్స్ అన్నీ వేస్ట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనం ఇచ్చిన సప్లిమెంట్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అర్థమవుతుందా?
డీటాక్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ మన బాడీకి. రక్తంలో ఉన్న టాక్సిన్స్ను తీసేస్తుంది. చూడండి, మనం నడుస్తున్న ప్లేస్లో గడ్డి మొలచదు. మనం షూ కొత్తవి తీసుకొని సాక్స్లు కొత్త వేసుకుంటాం, సాయంత్రానికి కాళ్ళు వాసన వస్తాయి, అరికాళ్ళు. ఎందుకని? అరికాళ్ళు ఎక్కువ డీటాక్స్ అయ్యే ప్లేసు, బ్లడ్ యూటర్న్ తీసుకునే ప్లేసు. అందుకే అక్కడ వేసుకోవడం వల్ల కాళ్ళలో తీసేస్తుంది, మన కాళ్ళలో నుంచి మనకు తీసేస్తుంది. ఓకే, దీన్ని ఫుట్ ప్యాచ్ ఎవరు వాడకూడదంటే ఎవరికైతే కాళ్ళకి క్రాక్స్ ఉంటాయో, ఉన్ని పర్లేదు నో ప్రాబ్లం, ఉన్నిలే లైట్ కూడా ఉంది ప్రాబ్లం. ఎవరికైతే కాళ్ళలో క్రాక్స్ ఉంటాయో వాళ్ళు కాళ్ళకు వాడకూడదు, వేరే ప్లేస్లో వాడచ్చు. చేతులకు ఎక్కడెక్కడ వాడాలనేది ఇచ్చింటారు. ముంచేతుల మీద, ఫేస్ మీద వేసుకోవచ్చు, కాళ్ళకి వేసుకోవచ్చు, టైస్కి వేసుకోవచ్చు, ఈ పార్ట్లో వేసుకోవచ్చు, ఇక్కడ బ్యాక్ సైడ్ పార్ట్లో కొన్ని చోట్ల వేసుకోవచ్చు. ఎందుకు ఇదంటే టాక్సిన్స్ని ఎక్కడైతే తీసేస్తారో అక్కడ వేసుకోవాలి. మీరు వేరే చోట్ల పెట్టారంటే అది పనిచేయదు. నేను ఆల్రెడీ ప్రయోగం చేసిన, అర్థమవుతుందా? డీటాక్స్ అయ్యే ప్లేసుల్లో మాత్రమే దాన్ని వాడాలి, లేకపోతే ఉపయోగం లేదు. ప్యాచ్ మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇమీడియట్గా వాడేయాలి. దాన్ని గాలికి అలాగ పెట్టేసి మళ్ళీ ఎప్పుడో వాడడం చేయకూడదు. ఓకే, కాళ్ళకు ఎందుకు వేసుకోకూడదు అంటే, కాళ్ళకు క్రాక్స్ ఉన్నప్పుడు వేసుకున్నారనుకోండి, ఇది విష పదార్థాలను బయటికి లాగి ఆ క్రాక్ మీద ప్రభావం చూపించి అక్కడ ఇన్ఫెక్షన్ వచ్చే ఆస్కారం ఉంది. అందుకే కాళ్ళు పగులు ఉన్న వాళ్ళు వాడకూడదు కాళ్ళకి, మిగతా వాళ్ళు వాడచ్చు. ఓకే, ఈవెన్ నేను నా పిల్లలకు కూడా వేస్తుంటా. నాకు 7 years బేబీ, 4 years బాబు, వాళ్ళకు కూడా నేను రెగ్యులర్గా వేస్తాను డీటాక్స్. ఎందుకని? ఆడుకుంటుంటారు, దుమ్ము ధూళి రకరకాలు వెళ్తుంటాయి బాడీలోకి. సార్ నువ్వు పిల్లలు ఎక్కడ ఆడుకుంటారు? ఇంట్లో కూర్చుంటారు, ఇలాగంటారు, ప్లేట్లో పెట్టుకుంటారు, మళ్ళీ అలాగే లోపల పెట్టుకుంటారు, మళ్ళీ చెయ్యి ఇలాగ అంటుంటారు. అవునా కదా? ఏదైనా ఆహార పదార్థాలు కిందికి పడితే తీసేసుకోకూడదు. చాక్లెట్ కింద పడినా మళ్ళీ దాన్ని తింటారు, మనకు తెలియదు, మనం చూస్తుంటామా? సో డీటాక్స్కి ఇది చాలా అద్భుతంగా ఇది పనిచేస్తుంది. క్లియర్? దీస్ ఆర్ ఆల్ ప్రొడక్ట్స్. ఇప్పుడు వరకు చెప్పిన ప్రొడక్ట్స్లో if you want to ask any doubts, you can ask. Mike. Sorry? వినపడలేదు. ఎలా వాడాలని తెలిసింది, ఏదో తెలియదు. సార్ వెళ్ళండి సార్, మైక్ ఇవ్వండి సార్. అక్కడ కాళ్ళు పగులున్న వాళ్ళు కాళ్ళకు వేసుకోకూడదు, కాళ్ళకు వేసుకోకుండా వేరే చోట్ల వేసుకోవాలి. సార్ కాళ్ళు పగలు ఉన్న వాళ్ళు ఎలా వాడాలి సార్? అదే ఎవరైనా వాడేది ఒకటి, శాజరీ తీసుకుని దాన్ని అతికించుకోవడమే, కానీ కాళ్ళకి వేసుకోవద్దు. వేరే చోట ఇక్కడ వేసుకోవచ్చు, ఇక్కడ వేసుకోవచ్చు, మెడ మీద బ్యాక్ సైడ్ వేసుకోవచ్చు, చెంపల మీద వేసుకోవచ్చు, ఈ విస్ట్కి ఇక్కడ వేసుకోవచ్చు. క్లియర్ సార్? ఇప్పుడు కోఇన్జన్ క్యూటైన్, క్రిల్ ఆయిల్, ఎలర్జీ. ప్లీజ్ మిగతా వాళ్ళు మాట్లాడద్దండి, ఈ డౌట్స్ కూడా మీకు ఉపయోగపడుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా దొరకవు, నేను చాలా బాగా చెప్పగలను, నా మాటనండి. సరే, కోఇన్జన్ క్యూటైన్, క్రిల్ ఆయిల్, వెస్టిజ్ ఎలర్జినైన్లో వినపడలేదు. కోఇన్జన్ క్యూటైన్, క్రిల్ ఆయిల్, ఎలర్జినైన్లో కామన్గా హార్ట్ అండ్ బ్రెయిన్ గురించి ఉంది కదా సార్, ఈ 3 వాడొచ్చా, ఏదైనా ఒకటి వాడొచ్చా? ఎందుకు వాడతారు 3? అంటే కామన్గా అదే పాయింట్ ఉంది కదా సార్. అవసరం లేదు, డబ్బు ఎక్కువ ఉంటే వాడచ్చు, అవసరం లేదంటే. ఓకే, అంటే కామన్గా పాయింట్ చూడండి, క్యూటెన్ గుండె కోసం కాదు, క్యూటెన్ ఎనర్జీ ఇస్తుంది. ఆ ఎనర్జీ గుండెకు, లివర్కు, లంగ్స్కు, కిడ్నీకి, బ్రెయిన్కు, స్కిన్కి. అర్థమవుతుందా? అంతేకాదు క్యూటెన్ స్పెర్మ్ కౌంట్ పెరగడానికి ఉపయోగపడుతుంది, ఆల్రెడీ చెప్పాను. అంటే ఈ ఎనర్జీ వల్ల మిగతా అన్నీ ఉపయోగపడుతుంది. క్యూటెన్ కీళ్ళ నొప్పులు పోగొడుతుంది. మన టీంలో మల్లికార్జున సెక్షన్ వాళ్ళ టీము కీళ్ళ నొప్పులు ఉన్నాయంటే క్యూటెన్, నోని, గ్లూకోజమైన్ 3 ఇస్తారు. సారీ, ఎవరు? ఎన్ని రోజులని నేను చెప్పలేను సార్, ఎవరు చెప్పలేరు, ఏ డాక్టర్ చెప్పలేడు. ఇట్స్ ఏ ఫుడ్ సప్లిమెంట్. ఇన్ని రోజులని చెప్పడానికి లేదు, అదే ముందుగా చెప్పాను. ఓకే, కీళ్ళ నొప్పుల గురించి కొంచెం మాట్లాడదాం, గ్లూకోజమైన్ గురించి. ఓకే, గ్లూకోజమైన్ కీళ్ళ నొప్పులకు గ్లూకోజమైన్ HCl, కాండ్రాయిటిన్ సల్ఫైడ్ 2 ఉంటుంది మన దగ్గర ఉన్న దాంట్లో. గ్లూకోజమైన్ HCl ప్లస్
కాన్రాటిన్ సల్ఫేట్ రెండు ఉంటుంది మన దగ్గర ఉన్న గ్లూకోజమైన్లో. ఎముకల మధ్యలో అరిగిపోతున్న గుజ్జును తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. జనరల్గా బాడీ తత్వం ఏమంటే గ్లూకోజమైన్ కానీ మనం తీసుకుంటే జీర్ణాశయంలో ఉన్న కొన్ని రకాల ఎంజైమ్లు దాన్ని ఒప్పుకోవు. ఇది మనకు అవసరం లేదని తీసుకొని పిప్పి చేసి వెనక్కి పంపించేస్తుంది. 90% పీపుల్స్కి గ్లూకోజమైన్ HCl పని చేయదు. అందుకే మీరు వేరే కంపెనీలో గ్లూకోజమైన్ మోకాళ్ళ నొప్పుల కోసం ఇచ్చినా ఎవరికో రిజల్ట్ వచ్చింటుంది. ఎందుకంటే మన జీర్ణాశయంలో ఉన్న ఎంజైమ్లు గ్లూకోజమైన్ HClని చంపేసి పని చేయకుండా చేస్తుంది. అందుకని వెస్టీజ్ అడ్వాన్స్ టెక్నాలజీతో వచ్చింది. మన దగ్గర గ్లూకోజమైన్ HClతో పాటు కాన్రాటిన్ సల్ఫేట్ కూడా ఉంది. కాన్రాటిన్ సల్ఫేట్ ఏమంటే ఈ గ్లూకోజమైన్ క్యాప్సూల్ తొడుగు పైన మాత్ర ఉంటుంది కదా, ఆ మాత్ర పైన ఫస్ట్ దొరికేది కాన్రాటిన్ సల్ఫేట్. జీర్ణాశయంలోకి పోతేనే ఫస్ట్ డివైడ్ అయ్యేదంటే కాన్రాటిన్ సల్ఫేట్. అది డివైడ్ అయ్యి ఏ ఎంజైమ్లు అయితే గ్లూకోజమైన్ని పని చేయకుండా చేస్తాయో దాన్ని సైలెంట్ చేసేస్తాయి. అప్పుడు గ్లూకోజమైన్ జీర్ణం అవుతుంది, శరీరంలో భాగాలన్నిటికీ పోతుంది. ఓకే, ఒక్క నిమిషం ఉంది. ఇంకో పాయింట్ ఉంది. ఇది చేసే ఇంకో పని ఏమంటే, ఇప్పుడు గట్టిగా ఒకసారి గిల్లండి, మీకు ఎలా అనండి. ఏమనిపించింది? ఎవరు చెప్పినారు? బ్రెయిన్ చెప్పింది. మీకు నొప్పినిచ్చేది COX-1 ఎంజైమ్. ఆ నొప్పి అలాగే ఉందా? ఏమైంది? COX-2 రిలీజ్ అయి నొప్పి పోయింది. మీకు అర్థం చేసుకోండి. COX-1 అనే ఎంజైమ్, ఇది కెమిస్ట్రీ. ఓకే, COX-1 అనే ఎంజైమ్ నొప్పిని కలగజేస్తే COX-2 అనే ఎంజైమ్ నొప్పిని పోగొడుతుంది. చాలామందికి కీళ్ళ నొప్పులు ఉన్నప్పుడు నొప్పి ఉండి కానీ తినే ఆహార పదార్థాల ద్వారా, బాడీ పవర్ ద్వారా నొప్పి ఉండడం వల్ల ఏమొస్తుంది? ఇంచే చెప్పినా కదండి, నొప్పిని ఇచ్చేది ఎవరు? COX-1. నొప్పిని పోగొట్టేది ఎవరు? నొప్పి ఉంది కాబట్టి COX-2 రిలీజ్ అవుతుంది నొప్పిని పోగొట్టడానికి. అర్థమవుతుందా? బాడీలో COX-2 రిలీజ్ అయ్యి అక్కడ ప్రాబ్లం ఉంది కానీ నొప్పి ఉండదు. కొంతమందికి కీళ్ళు అరిగింటాయి కానీ నొప్పి ఉండదు. ఎందుకని? COX-2 ఎక్కువ ఉత్పత్తి అవుతూ ఉంటుంది నొప్పి రాకుండా ఉండడానికి బాడీలో. కొంతమంది గ్లూకోజమైన్ వాడితేనే కీళ్ళ నొప్పులు ఎక్కువైపోతాయి. కాన్రాటిన్ సల్ఫేటు జీర్ణాశయంలో ఎలాగైతే గ్లూకోజమైన్ పనిని చేయడానికి ఉపయోగపడుతుందో జీర్ణాశయంలోని ఎంజైమ్ను ఆపేసి, అలాగే COX-2 ఎంజైమ్ను కూడా ఆపేస్తుంది. అందుకని నొప్పి వచ్చేస్తుంది బయటికి. అర్థమైందా? బట్ నొప్పి ఎప్పటి వరకు ఉంటుంది? గుజ్జు తయారైతే నొప్పి అవసరమా? అందుకని మనం గ్లూకోజమైన్ వాడినప్పుడు కొంతమందికి ఎక్కువ పెయిన్స్ వస్తుంది. సో గివ్ షేక్ హ్యాండ్, ఆల్ ది బెస్ట్. మాది వర్క్ చేయడం స్టార్ట్ అయిందని చెప్పండి. ఓకే, అర్థమవుతుందా? సో ఇంకా పెయిన్ తట్టుకోలేకపోతే పెయిన్ కిల్లర్ వాడండి, కానీ దీన్ని మాత్రం మానేద్దండి. అడగండి సార్. డిటాక్స్ ప్యాచెస్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ప్రెగ్నెన్సీ వాళ్ళు వాడచ్చు. ప్రెగ్నెన్సీ లేడీస్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇక్కడ ఫస్ట్ టైం తండ్రి కాబోతున్న వాళ్ళు, తల్లులు కాబోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎగ్జైట్మెంట్, హ్యాపీ చాలా బాగుంటుంది. అవునా? ఉండు, ఏదో అడుగుతాడంట. చాలా హ్యాపీ ఉంటుంది. అవునా? వాళ్ళ దగ్గర మనం మంచి బిజినెస్ తీసుకోవచ్చు. ఫుడ్ ప్యాచ్ ప్రెగ్నెన్సీ లేడీస్కి ఇవ్వడం ద్వారా రక్తంలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ వెళ్ళిపోతే స్వచ్ఛమైన రక్తము బేబీకి దొరుకుతుంది. లోపల కడుపులో ఉన్న బిడ్డకి ఆరోగ్యకరమైన బిడ్డ పుడతాడు. నెక్స్ట్ అడుగు. సరే సార్. కొంప తీసి నా భార్యకి వచ్చినా వేరే వాళ్ళకి కూడా వచ్చిన అడుగుతున్నావా? సార్, హెయిర్ ప్యూరిఫై ఉంది కదా దగ్గర, ఆన్లైన్లో చూస్తే 15,000 ఉన్నది, మన దగ్గర 18,500 ఉంది కదా. ఆన్లైన్ సేల్స్ లేవండి. ఆన్లైన్ సేల్స్ మీద ఆల్రెడీ చాలా పెద్ద చర్చ జరిగింది. అలాగే ఎవరైనా ఆన్లైన్లో పెడితే వాళ్ళ ఐడీలు కూడా తీసేయడం జరుగుతోంది. బట్ మీరు తెచ్చుకోండి. ఇక్కడ బాలు వచ్చాడా? బాలు రా, బాలిట్రా. ఆన్లైన్ సేల్కి సంబంధించి తనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. గుర్తుందా? తాడిపత్రిలో ఒకరు మన దగ్గర కూడా కొనుక్కుండా ఆన్లైన్లో కొన్నారు. నా చెబుతారు. మన దగ్గర 18,500, కానీ ఆన్లైన్లో 15,000 రూపాయలు అని చెప్పేసి వాళ్ళు కొన్నారు. నడిచలా, ఫాస్ట్గా, స్ట్రాంగ్గా ఉండాలా. ఏమైంది? ఒకతను నేను రికమెండ్ చేశాను ఎయిర్ ప్యూరిఫైయర్. అతను ఏం చేశాడంటే ఆన్లైన్లో చెక్ చేశాడు ఫ్లిప్కార్ట్లో. అందులో కాస్ట్ వచ్చేసి 2,500 తక్కువ ఉంది.
నేను ఇక్కడ బుక్ చేసుకుంటా అంటే లేదు సార్ అక్కడ మంచి పీస్ రాకపోవచ్చు అని చెప్పాను. లేదు దీంట్లో తక్కువ ఉంది కదా అంతా ఒకటే కదా అని బుక్ చేశాడు. బుక్ చేసిన తర్వాత పీస్ వచ్చింది, అది డ్యామేజ్ పీస్ వచ్చింది. దాన్ని రిప్లై చేశాడు మళ్ళీ. కానీ అక్కడ వాళ్ళు చెప్పారు ఫ్లిప్కార్ట్ వాళ్ళు కొన్ని ప్రోడక్ట్స్కి మాత్రము రిటర్న్ చేశారనుకోండి మాకు బాధ్యత ఉంటుంది అని రాసి ఉంటారు ప్రోడక్ట్ మీద. ఇప్పుడు ఎయిర్ ప్యూరిఫైర్ ఫ్లిప్కార్ట్లో చూసింటారు కదా, అక్కడ మీరు కానీ దాని డీటెయిల్స్ కింద చూసారంటే దీన్ని రిటర్న్ చేస్తే మాకు సంబంధం లేదని రాసి ఉంటారు. అందుకని అతను రిటర్న్ తీసుకోలేదు. అర్థమైందా? అండ్ వన్ మోర్ ఏమంటే అదే ఫ్లిప్కార్ట్లో కింద రివ్యూస్ ఉంటుంది, డబ్బు ఉంటుంది కదా పైన, ఆ డబ్బుతో పాటు కొన్న వాళ్ళ రివ్యూస్ ఉంటాయా? ఆ రివ్యూస్ చూడండి. మేము కొన్నాము మాకు ప్రోడక్ట్ రాలేదు. సో మన దగ్గర మాత్రమే స్పెషల్ ఇది దొరుకుతుంది, మనం టైప్ అయి ఉన్నాం. ఓకే సార్, మైక్ ఎక్కడండి? హలో సార్. వస్తాడు. సార్ LRG9 వేడి వాటర్ తాగలా కూల్ వాటర్ తాగొచ్చా? సారీ, LRG9 కూల్ వాటర్ తాగొచ్చా వేడి వాటర్లో తాగొచ్చా? కూలు హీటు అని లేదు, వాటర్ అంతే. సో ఇక్కడ కొంతమంది ప్రోటీన్ పౌడర్ ఉడికి నీళ్ళలో తాగాల అంటారు, హాట్ వాటర్ తాగాలి. ఎందుకు హాట్ వాటర్ తాగుతారు తెలిసిన? కలుపుకోవడానికి ఎనర్జీ లేక తొందరగా కలుపుతుందని అంతే. అర్థమైందా సార్? సార్ గ్లూకోజమైన్ డయాబెటిక్ వాళ్ళకి ఇవ్వచ్చా? గ్లూకోజమైన్ డయాబెటిక్ వాళ్ళకి ఇవ్వచ్చు, కానీ డయాబెటిక్ కంట్రోల్లో ఉంటే. ఎందుకంటే గ్లూకోజమైన్ ఇట్స్ గ్లూకోజ్, డయాబెటిక్ వాళ్ళకి గ్లూకోజ్ లెవెల్స్ని పెంచుతుంది. సో దాన్ని కంట్రోల్ కావడానికి మీరు ఏమైనా సప్లిమెంట్ ఇస్తూ, లైక్ మన దగ్గర గ్లూకో హెల్త్ ఉంది. అండ్ ఆయుష్ అంతే ప్రొడక్ట్స్ ఎంతమంది వాడుతున్నారు? వెస్టీలో అద్భుతమైన ప్రోడక్ట్ ఆయుష్ అంతే, పేరులోనే ఉంది దాని గురించి. మీరు వాడండి. నాకు ఒక ప్రాబ్లం అండి, అన్ని రకాల టెస్టులు చేయించుకున్నా. రెస్పిరేటరీ ప్రాబ్లం, శ్వాసకు సంబంధించిన ప్రాబ్లం, బ్లడ్లో ఎసినోఫిల్స్ ఎక్కువ, ఎప్పుడు కాఫ్ కోల్డ్, ఎప్పుడు కాఫ్కి వస్తుందో తెలియదు, ఎప్పుడు కోల్డ్ వస్తుందో తెలియదు, చాలా ప్రాబ్లం. నేను తిరిగిన డాక్టర్ లేదు, చేసుకొని టెస్ట్ లేదు. లాస్ట్కు ఇంకా నా లోపలికి పైపులు వేసుకొని లోపల కూడా స్కానింగ్ చేసుకొని లోపల ఏమనుందో పైపులు వేసి చేస్తారుగా, సో అది కూడా అయిపోయింది. నాకు ఆ టైంలో రెస్పికేర్ లాంచ్ అయింది. రెస్పికేర్ ఉదయం 2 రాత్రి 2 వాడడం స్టార్ట్ చేశాను. 8 రోజులకు రిజల్ట్ వచ్చింది. రెస్పిరేటరీ డిజార్డర్స్కి అద్భుతమైన ప్రోడక్ట్ రెస్పికేర్. హలో సార్. సార్ ప్లీజ్. అయితే మీరు మోకాల నొప్పులకు గ్లూకోజమైన్ నూనె అండ్ కోక్ ఇవ్వాలని చెప్పారు సార్. నో, ఇవ్వాలని చెప్పలే, వాళ్ళు ఇస్తున్నారని చెప్పిన. మోకాల నొప్పులకి ఇచ్చేది నూనె, గ్లూకోజమైన్, ఫ్లాక్స్ ఇస్తాను నేను. సో ఆ మోకాల నొప్పులకి కిడ్నీకి సంబంధించింది ఉంటే నూనె అనేది పొటాషియం లెవెల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి రిఫర్ చేయొద్దని చెప్పారు. అట్లా ఆ విధంగా మన ఫుడ్ సప్లిమెంట్స్ ఇది వీళ్ళకి ఇవ్వాలి, ఇది వీళ్ళకి ఇవ్వద్దు, ఇబ్బంది ఉంటే అనే దానికి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సార్? యా, నేను ఇస్తాను ఇప్పుడు. థ్యాంక్స్. నోని కానడర్మా 2 కలిపి ఇవ్వద్దండి ఎవరికి. బట్ మా నాన్నకో మా అమ్మకో ఇస్తే నేను ఇస్తా. ఎందుకు? మన ప్రొడక్ట్ నోని గానడర్మా 2 బాడీలో హీట్ని ప్రొడ్యూస్ చేసేటివి, ఎక్కువ హీట్ ఇస్తుంది. మా ఇంట్లో వాళ్ళకి నేను ఇస్తే ఖచ్చితంగా 4 నుంచి 5 లీటర్ల నీళ్లు తాగమని నేను రికమెండ్ చేస్తా. సో నేను ఇస్తా. అలాగే మీరు రికమెండ్ చేయగలిగితే ఇవ్వండి, లేకపోతే వద్దు. క్లియర్? బరువు తగ్గాలనుకునే వాళ్ళకి నోని ఇవ్వద్దండి. ఎందుకంటే నోని కణాలను ఓపెన్ చేస్తుంది, నోని కణాలను ఓపెన్ చేస్తుంది. దానివల్ల మనం బాడీ ఎక్కువ తీసుకోవడానికి ఫుడ్ తీసుకోవాలనిపిస్తుంది, లైక్. ఓకే, తర్వాత డయాబెటిక్ ఉన్న వాళ్ళు గ్లూకోజమైన్ అనేది కంట్రోల్లో ఉంటే వాడండి, లేకపోతే గ్లూకోజమైన్ ఇవ్వద్దండి. డయాబెటిక్ మోకాళ్ళ నొప్పులు ఉండి డయాబెటిక్ ఉంటే, డయాబెటిక్ కంట్రోల్లో ఉంటేనే మోకాళ్ళ నొప్పులకి ఇవ్వండి. అలాగే కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు మన దగ్గర ఏ ప్రోడక్ట్ ఇవ్వద్దండి. కిడ్నీ ప్రాబ్లం అంటే స్టోన్స్కి కిడ్నీ హెల్త్ ఉంది, కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఉన్న వాళ్ళకు. ఎందుకంటే ఇండియన్ గవర్నమెంట్ కిడ్నీకి డాక్టర్ని తప్ప వేరే ఏ సప్లిమెంట్స్కి రికమెండ్ చేయదు. ఏ కంపెనీలో కిడ్నీకి మా దగ్గర ప్రొడక్ట్ ఉన్నాయంటే అది తప్పు. కిడ్నీ ఫెయిల్యూర్స్కి లైక్ నెఫ్రాన్స్ వర్క్ సరిగా చేయకపోతే, ఓకే, సో రక్తంలో ఉన్న యూరిన్ని యూరిక్ యాసిడ్ని డివైడ్ చేయకపోతే, కిడ్నీ హెల్త్ కూడా కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి ఇవ్వద్దు. కిడ్నీ సమస్యలు వేరే చాలా ఉంటాయి, వాటికి ఇవ్వచ్చు. అలోవెరా ఆల్సో కిడ్నీకి బాగా వర్క్ చేస్తుంది, రాళ్ళను కరిగించడానికి కిడ్నీ హెల్త్ పనిచేస్తుంది. సార్ ఇన్విగో ప్రోటీన్ పౌడర్ నేను ఇన్విగో గురించి అసలు చెప్పనే లేదు. చెప్పలేదు, డౌట్ అడుగుతున్నా.
ఎందుకంటే ఈ మధ్యన నాకు ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది. 2 సంవత్సరాల వాళ్ళ నుంచి ఇన్విగో ప్రోటీన్ పౌడర్ వాడచ్చు. కానీ డబ్బా మీద ఏం రాసింటారంటే పిల్లలకి ఇవ్వద్దండి, పెద్దవాళ్ళ నుంచి స్టార్ట్ చేయండి, 12 సంవత్సరాల పై నుంచి అని ఇచ్చింటారు. అవునా? గవర్నమెంట్ ఏం చెప్తుందంటే, గవర్నమెంట్ మీన్స్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే బాగుంటుంది. తల్లి పాలు 2 సంవత్సరాల వరకు తల్లి పాలే ఇవ్వాలి పిల్లలకి. 2 సంవత్సరాల నుంచి 12 సంవత్సరాల వరకు న్యూట్రిషన్స్ లైక్ దూరగా కాల్చిన, వేయించిన, ఉడకబెట్టిన ఆకుకూరలు, కాయగూరలు ఇవ్వాలి. ఇస్తున్నామా? కాబట్టి మనం మెడిసిన్ అమ్మడం లేదు కాబట్టి దాని మీద కండిషన్స్ అలాగే ఉంటుంది. మీరు చిన్నపిల్లలకి సరి పెడతారు కదా, సరి అంటే సరిలాక్ అవి దానిలో వాడే దగ్గర నుంచి ఇవ్వచ్చు. ఎందుకంటే అందులో డిహెచ్ఏ ఉంటుంది, బ్రెయిన్ ఇంప్రూవ్మెంట్కి ఉపయోగపడుతుంది. సార్ హలో సార్, అదే 5 సంవత్సరాల లోపల వాడకూడదు అన్నారు, దానికే మీకు ఆన్సర్ ఇచ్చాను. ఇప్పుడు సార్ గ్లూకో హెల్త్ ఉంది కదా, గ్లూకో నేచురల్గా షుగర్ ప్రొడ్యూస్ కావడానికి ఉపయోగపడుతుంది. నేచురల్గా షుగర్ని డిక్రీజ్ చేయడానికి, ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ లైఫ్ టైం వాడాల్సిందే. బయట మెడిసిన్స్ ఇచ్చే హార్డ్ ఎఫెక్ట్ నుంచి ఇది పోగొడుతుంది. అక్కడక్కడ కిడ్నీ మార్పిడి వాళ్ళు ఫుడ్ ప్యాచ్ వాడచ్చా వాడకూడదా? కిడ్నీ ప్రాబ్లం లైక్ కిడ్నీ ఫెయిల్యూర్ సమస్యలు ఉన్న వాళ్ళు వాడాల్సిన ఒకటే ఒక ప్రోడక్ట్, లోపలికి కాదు కాబట్టి ఫుడ్ ప్యాచెస్ ఖచ్చితంగా ఇవ్వచ్చు. మార్చాలి కిడ్నీ వాడచ్చు. ఓకే. కిడ్నీ సమస్యలకి అలోవెరా, కిడ్నీ హెల్త్, ఫుడ్ ప్యాచెస్ సూపర్గా వర్క్ చేస్తాయి. సార్ ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా వర్క్ చేస్తుంది సార్? దాని ఫంక్షన్స్ ఏంటి సార్? సారీ, ఎయిర్ ప్యూరిఫైయర్ ఎలా వర్క్ చేస్తుంది, ఫంక్షన్స్ ఏంటి సార్? అవుట్లెట్, ఇన్లెట్ ఏముంటుంది సార్? ప్లాస్మా క్లస్టర్ టెక్నాలజీ ఫిజికల్ ఇంప్యూరిటీస్ని తీసేస్తుంది. అంటే దుమ్ము, ధూళి వాటి నుంచి వచ్చేటివి. అంటే వెంట్రుకని 100 ముక్కలు చేస్తే, వెంట్రుక మందాన్ని, పొడవును కాదు, వెంట్రుక మందాన్ని 100 ముక్కలు చేస్తే వచ్చే డస్ట్ ఉంటుంది, ఆ పోలేని అంటారు. ఆ డస్ట్ని కూడా రిమూవ్ చేస్తుంది. అవే మనకు తెలియకుండా గాల్లో చిన్న 2 ఊపిరితిత్తులోకి వెళ్ళి మనకు ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసేవి. వాటిని కూడా ఇది క్లీన్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఇంకా క్లారిటీగా యూట్యూబ్లో డెమో ఉంది, హ్యాపీగా చూడు. జియో ఉందా? జియో ఉందా? ఓకే, ఎంజాయ్. హలో సార్. మేడం, ఇప్పుడు థైరాయిడ్కి ఎక్స్ట్రాక్ట్ ఎఫ్ వాడొచ్చు అని చెప్పారు కదా మేడం. ఇప్పుడు థైరాయిడ్కి ఇంకా ఏమి మనం సజెస్ట్ చేయొచ్చు? ఎక్స్ట్రాక్ట్ ఎఫ్, ఫ్లాక్స్, గానడర్మా, ఈ మూడింట్లో ఏవైనా 2 ఇవ్వచ్చు. ఎక్స్ట్రాక్ట్ వి కాదు, ఎఫ్ కాదు, వి, వెజిటబుల్స్, గ్రీన్ వెజిటేబుల్స్. ఓకే. ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీస్కి 2 జ్యూసెస్ వాడొచ్చా? నో, ప్రెగ్నెంట్ లేడీస్కి జ్యూసెస్ ఇవ్వద్దండి. ఇవ్వద్దు. ఎందుకంటే ప్రెగ్నెంట్ లేడీస్, లాక్టింగ్ మదర్స్ అండర్ డాక్టర్ కంట్రోల్. ఓకే. ప్రెగ్నెంట్స్ 3 నెలలు దాటిన తర్వాత నుంచి కాల్షియం, ఐరన్, ఫోలిక్ ఇస్తారు. అప్పుడు నా కాల్షియం, ఐరన్, ఫోలిక్ ఇవ్వండి. మీరు డాక్టర్ కాదు. ప్రోటీన్ పౌడర్ రెగ్యులర్గా మీరు ఇవ్వచ్చు, స్పిరులినా ఇవ్వచ్చు. ఓకే, ఎనీథింగ్ ఎల్స్? థ్యాంక్ యూ సార్. డయాలసిస్కి వెళ్తున్నారు, వాళ్ళకి ఫుడ్ ప్యాచెస్ ఇవ్వచ్చా సార్? ఇవ్వచ్చు సార్. లివర్ క్యాన్సర్ మీరే చెప్తున్నారు, లివర్ కేర్ వాడండి సార్. లివర్ కేర్ అంటున్నారు కదా, లివర్ కేరే వాడండి. లివర్ హెల్త్ ఉంది మన దగ్గర. లివర్కి ఇంకోటి ఏం చెప్పాం మనం? లివర్ కోటి చెప్పాం ఏంటి? క్రిల్ ఆయిల్. ఏముంటుంది దాంట్లో? పాస్పోలిపిడ్స్ ఉంటాయి. లివర్ గురించి క్యూటన్ కూడా వర్క్ చేస్తుంది. ఎందుకని? గుండెకు, లివర్కి, లంగ్స్కి, కిడ్నీకి, బ్రెయిన్కి, స్కిన్కి. హలో, ఎక్స్ట్రా వి అండ్ ఎక్స్ట్రా ఎఫ్లో ఆల్రెడీ స్పిల్లునా, నూనె కంటెంట్స్ ఉంటాయి కదా సార్. మళ్ళీ అవి వాడేటప్పుడు మనం రోజు స్పిల్లునా మళ్ళీ నూనె తీసుకోవచ్చా? నాకు పీవీ నువ్వు ఇవ్వాలనుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే వేసుకోవాల్సిన అవసరం లేదు. హలో సార్. సార్ బ్లడ్ వెజల్ బ్లాక్, చెప్పండి. బ్లడ్ వెజల్ బ్లాకేజ్ అప్పుడు మనకి డెడ్ సెల్లో కొలెస్ట్రాల్, కాల్షియం కాంబినేషన్ ఉంటుంది కదా సార్. సో మన క్రిల్, ఫ్లాక్స్ వచ్చాక డెడ్ సెల్లో కొలెస్ట్రాల్ క్లియర్ చేస్తుంది. సో కాల్షియంని మనకి ఏదైనా ఎలర్జీని వాడుకోవచ్చా? ఎలా వాడు? 15 సంవత్సరాల పాపకి మనం వెజిటబుల్స్ ఇవ్వచ్చు, గానడర్మా ఇవ్వచ్చు. సార్ ఏదైనా ప్రోడక్ట్స్ ఉన్నాయి కదా, రెగ్యులర్గా ఎన్ని రోజులు వాడచ్చు? ఫ్లాక్స్ కానివ్వండి. నీ శరీరంలో గుండె ఎన్ని సంవత్సరాలు కొట్టుకుంటుంది? అన్నీ నువ్వు క్వశ్చన్ అడిగావు, నేను అడిగినా. నీకు ఆన్సర్ ఇవ్వు, నేను ఆన్సర్ ఇస్తా. కొంతమంది అడిగినది వద్దు, నువ్వు చెప్పు. ఎవరు సార్?
సరే గురక ప్రాబ్లం శరీరంలో ఒక నిమిషం నీమ్ వాడకూడదు. నీమ్ రెగ్యులర్గా వాడకూడదు. నీమ్ 20 days వాడిన తర్వాత 10 days గ్యాప్ ఇవ్వాలి. ఇంకేం లేవు, అంతే అంతే. 2 కాదు, ఒకటే. ఫ్లాక్స్ వాడచ్చు సార్. గురక ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఏం సజెస్ట్? ఏం ప్రాబ్లం? గురక పెడుతూ ఉంటారు కదా. ఫ్లాక్స్ ఇవ్వండి. ఫ్లాక్స్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. ఆ లేడీకి చాలాసేపు నుంచి అడుగుతున్నారు మేడం. ఫుడ్ ప్యాచెస్ ఇంతవరకు వాడని వాళ్ళు ఎంతకాలం వాడాలి, ఇక దాని అవసరం మనకు ఉండదని ఎప్పుడు తెలుస్తుంది? మేడం ఇది ఎంతకాలం అని కాదు. ఫుడ్ ప్యాచెస్ గాలి ద్వారా, దుమ్ము ధూళి ద్వారా టాక్సిన్స్ బాడీలోకి పోతూనే ఉంటాయి. పురుగుల మందులు వీటన్నీ బాడీలోకి వెళ్తూ ఉంటాయి. కాబట్టి ఇవి ఫస్ట్ వాడినప్పుడు 3 రోజులు కంటిన్యూగా వాడండి. ఆ తర్వాత నెలకోసారి 2 కాళ్ళకే వేసుకోండి. అలాగే నెలకోసారి లైఫ్ టైం వాడచ్చు. ఎందుకంటే అండర్ కంట్రోల్, మనకు ఆటోమేటిక్గా లోపలికి పోతుంటాయి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్కి ఐ థింక్ ఉపయోగపడింది అనుకుంటాను. సార్ వెయిట్ లాస్కి ఏదైనా ప్రోడక్ట్ రిఫర్ చేస్తారా? సో వెయిట్ లాస్ అండ్ ఇంకొక డౌట్, మీరు అన్నారు కదా నోని వల్ల వెయిట్ గెయిన్ అయ్యే పాసిబిలిటీ ఉంటుందని. అఫ్ కోర్స్ వెయిట్ మేనేజ్ చేయాలనుకున్న వాళ్ళు, ఆల్రెడీ అంటే ఉంటున్న వెయిట్లోనే ఉండాలనుకున్న వాళ్ళు నోని తీసుకోకూడదా? లేదండి, వెయిట్ మేనేజ్మెంట్ కోసం నోని వాడితే వెయిట్ పెరుగుతారని నేను అనడం లేదు. అది రాంగ్గా మీరు అర్థం చేసుకున్నారు. వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు నోని వాడద్దండి అన్నాను. ఎందుకు అదంటే నూనె వేసుకుంటే కణాలు ఓపెన్ అవుతాయి, లోపలికి తీసుకోమని అడుగుతూ ఉంటుంది. దాని గురించి వెయిట్ కంట్రోల్ కావాలనుకున్న వాళ్ళకి ఇంకోటి. థ్యాంక్స్. మధ్యాహ్నం ఇక్కడ డ్యాన్స్ చేస్తా అంటే చాలామందికి చెమటలు పడుతున్నాయి, అవునా? చెమట కొంతమంది వాసన వస్తుంది. వాటర్ సరిగా తీసుకోకపోవడం వల్ల, డీటాక్సిఫికేషన్ కాకపోవడం వల్ల కూడా బరువు తగ్గాలనుకునే వాళ్ళు డీటాక్స్ వాడండి. టాక్సీ క్లీన్ తగ్గుతారు. ఇంకా అయిపోయింది, లాస్ట్ నాదే కదా. సార్ 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 ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్. నేను ట్రైనింగ్ వన్ క్వశ్చన్ సార్. ఫుడ్ ప్యాచెస్ ఉన్నప్పుడు మడమ భాగంలో, లోపలి భాగంలో నొప్పిగా ఉంటుంది సార్. అది చాలా నడవరాకుండా ఉంటుంది. ఈ ప్యాచెస్ అయినప్పుడు దీన్ని మనం తీసుకోవచ్చు కాబట్టి ఫుడ్ ప్యాచెస్ వేరేది ఏది వాడాలి? మడమల నొప్పులకి ఫుడ్ ప్యాచ్ కాదండి. ఈ నొప్పులకి ఫుడ్ ప్యాచ్ కాదు. ఒక్క నిమిషం, మీరు అడిగేది రాంగ్ ఉంది. ఆ నొప్పికి 2 కారణాలు ఉంటుంది. ఎనర్జీ లేకుండా రక్తం తక్కువగా ఉన్న నొప్పి వస్తుంది, లేదా కొంతమందిలో చాలా రేర్గా ఎముక పెరుగుతుంది, దానివల్ల నొప్పి వస్తుంది. అది క్లియర్ చేసుకోవాలి. ఫుడ్ ప్యాచ్ దానికోసం కాదు, ఫుడ్ ప్యాచ్ డీటాక్సిఫికేషన్ కోసం. ఫైనల్ డౌట్. టూ డౌట్స్ సార్ నావి. అడగండి. 2 ఉన్నాయి సార్ డౌట్స్. ఒకటి పెరాలసిస్ పేషెంట్స్కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? పెరాలసిస్ పేషెంట్కి ఏ ప్రోడక్ట్ ఇవ్వాలి? ఓకే. పిల్లలు పుట్టకపోతే జెంట్స్కి ప్రాబ్లం అంటే క్యూట్ అని ఇమ్మన్నారు కదా సార్. అట్లనే లేడీస్ అండకణం రిలీజ్ కావడానికి, టైం టు టైం పీరియాడిక్ సైకిల్ రావడానికి ఫ్లాక్స్ ఆయిల్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ దొరికేది ఏదైతే వాడతారో అండకణం టైం టు టైం రిలీజ్ కావడానికి ఉపయోగపడుతుంది. అండకణం టైం టు టైం రిలీజ్ అయితే నో ప్రాబ్లం. అండ్ ప్రొడక్ట్స్ అనేటివి, ఒక్క నిమిషం ఉండండి, మీరు కూర్చోండి చెప్తాను. అది చెప్తున్నానండి. ఓకే. వెయిట్ లాస్కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ వెయిట్ లాస్ గురించి మీకు ఒక అద్భుతమైన ప్రోడక్ట్ చాలా తొందరలో రాబోతోంది వెస్టేజ్లో. స్పెషల్ ప్రోడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సార్. నేను ఉంటాను, పర్లేదు. ఇది నేను ఎందుకు చెప్పలేదు అంటే, అది మీ అప్లైన్ ఎవరన్నా చెప్తారు, నేను ఇక్కడ చెప్తే అది డాక్టర్ లాగా అవుతుంది. ఓకే, రోగాలకి నేను చెప్పనకూడదు కదా, అందుకని. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. ఐ హోప్ ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఓకే, రేపు ప్రోగ్రాం గురించి ఎంసీ వాళ్ళు చెప్తారు. బ్రోచర్స్ కావాలనుకునే వాళ్ళ కోసం ఇప్పుడైనా తీసుకోవచ్చు, రేపైనా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, బ్రోచర్స్. సెకండ్, రేపు మీరు వెళ్ళే ముందు ప్లాన్ ప్రజెంటేషన్ బుక్ అండ్ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది. రేపు టీషర్ట్స్ కంపల్సరీ వేర్ చేయండి. మీ వెళ్ళి
టీషర్ట్స్ ఉతికేసుకుని మళ్ళీ వేసుకొని రావాల్సిందే. అర్థమవుతుందా? టీషర్ట్ కంపల్సరీ. టీషర్ట్ లేకుండా చాలామంది ఉన్నారు బ్యాక్ సైడ్ కూడా. దయచేసి రేపు అలౌ చేయొద్దండి. నాకు తెలిసి ఒక గెస్ట్ని పిలుచుకొని మీరు వస్తారు, బట్ ఇట్స్ నాట్ రైట్ థింగ్. రేపు టీషర్ట్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తాం బుక్ మెటీరియల్. ఓకే, సో బుక్ మెటీరియల్ సేల్స్ కూడా ఉంటుంది. ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు పర్చేజ్ చేసి కొనుక్కోవచ్చు. ప్లాన్ చెప్పేది. మీరందరూ నిలబడినారు, పక్కకి నన్ను పొమ్మని చెప్పడానికి నాకు అర్థమైంది. పోతున్నా. ఓకే అండి, థ్యాంక్ యూ. జస్ట్ 3 minutesలో మనం ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఎవరు బయటకు వెళ్ళకండి. మహేష్ సార్కి ఇంత సూపర్ సెషన్ చేశారు కదా, ఒక్కసారి ఇక సార్కి గ్రాండ్ క్లాప్స్తోని కృతజ్ఞతలు తెలుపుకుందాం. రైట్ అండి, థ్యాంక్ యూ.